దేవ్ దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో మనము బైబిల్ అర్థవివరణ సూత్రాలు నేర్చుకుంటున్నాం. మనం 6వ సూత్రంలో ఉన్నాం. సందర్భాన్ని గమనించాలి అని చూశాం. అయితే సందర్భాన్ని గమనించాలి అంటే సందర్భం 3 రకాలుగా ఉంటుంది అని చూశాం. సందర్భాన్ని 3 రకాలుగా మనం తెలుసుకోవచ్చు. ఒకటేంటిది అనంటే ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్ అంటాం. అక్కడే మనం చదువుతున్నటువంటి ప్యాసేజ్‌లో దాని యొక్క సందర్భం ఉంటుంది. సో రెండోది వైడర్ కాంటెక్స్ట్ అంటాం. అంటే చుట్టూరా ఒకవేళ సందర్భంలో మనం చదువుతున్న ప్యాసేజ్‌లో లేదు అంటే, ఆ అధ్యాయంలో గాని, లేపోతే ఆ పుస్తకం మనం చదువుతున్న పుస్తకంలో గూడా ఉండొచ్చు. అక్కడ గూడా దాని భావం మనకు ఒకవేళ అర్థం కాలేదు అనంటే, హోలిస్టిక్ కాంటెక్స్ట్‌లో చూడాలి. అంటే మొత్తం బైబిల్ అంతటి గూడా దాని గురించి పరిశీలన చేయాలి. సో ఈ 3 రకాల సందర్భాలుంటాయి. మనము ఒ అక్కడే ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్‌ని మనం చూస్తా ఉన్నాం. అందులో మత్తయి వరకు మనం చూశాం. 4 అంశాలు చూశాము. చివరిగా మనం నిన్నటి దినంన ఫ్రైడే రోజు మత్తయి 12:29 బలవంతుని బంధించుట గురించి చూశాం. అంటే అర్థము సందర్భం ఏంటిదంటే దయ్యాలు వెళ్ళగొట్టే సందర్భం అని చూశాం. రోమా 11:29 దేవుడు పిలుపు విషయమై పశ్చాత్తాపపడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్‌లో దీని భావం ఏంటి? దేవుడు పిలుపు విషయమై పశ్చాత్తాపపడు అనంటే దీని అర్థం ఏమని చూశాం? ఏమని చెప్పుకోవచ్చండి? ఈ పిలుపు దేనికి సంబంధించింది? హలో! రక్షణకు సంబంధించినది. ఇంకా ఎవరైనా? దయచేసి స్పందించాలండి. ఇది మీ కొరకే. మీరెంత స్పందించి మీ ఆలోచన ఎక్కడ ఉంది, ఏంటి తెలుసుకోవడానికే. మీరేం ఆలోచిస్తున్నారు? మీ అండర్‌స్టాండింగ్ ఏంటి? ఈ ఈ పిలుపు దేనికి సంబంధించింది? దేవుడు పిలుపు విషయంలో పశ్చాత్తాపపడని లేఖనం సెలవిస్తుంది. రక్షణ రక్ష విషయం. రక్షణ కూర్చిన పిలుపని. ఓకే. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు ఈ మాట. అయినా గూడా మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? మరి ఎందుకు సమాధానం చెప్పట్లేదో నాకు అర్థం కావట్లేదు. పిలుపు మరి పరిచర్యలో దీని సందర్భాన్ని చూశాం కదా! అధ్యాయం మొత్తం చదివి దాని యొక్క సందర్భాన్ని చెప్పడం జరిగింది. జరిగిందా అండి? హలో! అవునన్నా చెప్పారు. సో రక్షణ విషయమే. కానీ ఎవరి రక్షణ అది? ఇజ్రాయేల్ రక్షణ. సో ఇశ్రాయేలీయులకు రక్షణ పిలుపు గురించినటువంటి సందర్భం అని మనం చూడడం జరిగింది. ఒకసారి 6వ ఉదాహరణ కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16-34 పౌలు సువార్త చెప్పుటకు ఇతర గ్రంథాలను కోట్ చేశాడా? హలో అండి. ఎందుకు ఈ ప్రశ్న నేను తర్వాత ఇది యాడ్ చేయడం జరిగింది. రీసెంట్‌గా జరుగుతున్న కొన్ని సంఘటనలను ఆధారం చేసుకొని. చాలామంది ఏమంటున్నారు అంటే పౌలు సువార్త చెప్పుటకు ఇతర గ్రంథాలను కోట్ చేశాడని చెప్తున్నారు ఈ వచనం ఉపయోగించి. ఏమంటారు మీరు? మీ కవీశ్వరుల్లో కొందరు అని సందర్భంగా మాట్లాడాను కదా. ఓకే. సో కాబట్టి మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇతర గ్రంథాలను కోడ్ చేయొచ్చు కదా? సందర్భాన్ని బట్టి. సందర్భాన్ని బట్టి అంటే అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ గమనిస్తూ సందర్భాన్ని బట్టి మనం అవకాశం అయితేనే ఉపయోగించాలి, కానీ అనవసరంగా సో అంటే ఏ సందర్భం మాట్లాడకూడదు. ఓకే, సిచ్యువేషన్ సహకరించినాయి అంటే ఇప్పుడు వేదాలలో క్రీస్తున్నాడని, ఉపనిషత్తులలో క్రీస్తున్నాడని, లేకపోతే చాలా గ్రంథాల్లో క్రీస్తున్నాడని చెప్పొచ్చు చెప్పొచ్చు కదా. అంటే బయట ఓపెన్ మీటింగ్స్ వేరన్నా, లోపల ఇండోర్ లో చెప్పడం వేరు. ఇండోర్ లో నేర్పించడం కొరకు కొన్ని గ్రహించిన విషయాలు అయితే, కానీ బయట అవుట్డోర్ లో చెప్పడం సబబు కాదు కొన్ని విషయాలు. ఓకే, అంటే అది అలాంటి విషయాలు ఉన్నాయని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ చెప్పడం అనే ప్రశ్న కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే మనం లోపల చెప్తున్నామా బయట చెప్తున్నామా అనేది కాదు. అంటే దేవుని గురించిన ప్రత్యక్షత ఇతర గ్రంథాలలో ఉంటుంది, ఉండదు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇది. దేవుని గురించిన ప్రత్యక్షత ఇతర గ్రంథాలలో ఉంటుందా ఉండదా? ఉండదు. ఉండదన్నా. ఉంటుందన్నా. ఉండదన్నా, ఉండదు.
ఏలియా గారు ఇప్పుడు చెప్పండి. నాకు డౌట్ వచ్చింది. సో దేవుని గురించినటువంటి విషయాలు అయితే ఇతర గ్రంథాల్లో ఉంటాయంటారా? అంటే రుజువుపరచడానికి కాదు కన్నా ఉమ్. ఏకీభవిస్తాయి కొన్ని. అంటే మన పరిశుద్ధ గ్రంథానికి మించి కాదు కానీ సపోర్టివ్ గా కొన్ని సందర్భాలు ఉండొచ్చు. ఉదాహరణ చెప్తారా ఏమన్నా ఎవరైనా మీలో? ఉంటాయన్నోళ్ళు వెంకటేష్ గారు కానీ ఎవరైతే ఉంటాయని చెప్పారో వాళ్ళు ఉదాహరణ చెప్పండి. అదేనా తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమే అని హిందూ దాంట్లో ఉంది కదా అన్న. లేదు. తద్రక్తం పరమాత్మ ఆ హిందూ దానం. రిఫరెన్స్ ఎవరైనా చూపించగలుగుతారా ఏలియా గారు? ఆ రిఫరెన్స్ ఉందంటారా ఇతర గ్రంథాల్లో? అదే వేదాల్లో ఆ టైం పడుతుంది అన్న చూపించడానికి. అంటే ఇప్పటికిప్పుడు రిఫరెన్స్ కరెక్ట్ గా అంటే సరే నేనే రిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు చెప్పిన తాండ్య బ్రాహ్మణం, బంగాళపత్రము, 14వ శ్లోకము, సామవేదం చెప్పండి. ఇప్పుడు ఉందా అది అందులో? అవునన్న ఉన్నదని చెప్పగానే విన్నామన్నా. ఆ చెప్పగా విన్నారా? ఉందా? ఇక్కడ విషయం ఏంటి అంటే చెప్పగా విన్నామా ఉందా? నెక్స్ట్ ఇప్పుడు వేదాలు అనేటివి ఆ, తెలుగులో లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో కేవలం దాశరథి రంగాచార్య గారు కేవలము దాని యొక్క అంటే తాత్పర్యాన్ని మాత్రమే, టీకా తాత్పర్యంతో కాకుండా జస్ట్ తెలుగు అనువాదంలో ఏం చేసినాడంటే తాత్పర్యాన్ని మాత్రమే అనువదించాడు. సో అనువదించినప్పుడు అందులో అంటే శ్లోకాలు ఉండవు అందులో డైరెక్ట్. నెక్స్ట్ సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనేది సంస్కృతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట అర్థమవుతుంది కదా? సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఈ మాట మీ అందరికి అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందన్నా. అర్థమవుతుంది. మరి సంస్కృతం అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందన్న. అర్థం కాదు, సంస్కృతి అర్థం కాదు. మరి ఇప్పుడు ఇది ఎక్కడుంది? మన సాహిత్యంలోనే ఉందన్న. సంస్కృతం లిపి లేదు అన్న. అంటే ఏ లిపిలో రాసిబడి ఉన్నది? అదే అది ఏ లిపిలో ఉన్నా కూడా, ఇప్పుడు దేవనగర్ లిపిలో ఉన్నా కూడా, ఇప్పుడు దేవనగర్ లిపి అనేది ఇప్పుడు సంస్కృతానికి లిపి లేదు కానీ ప్రొనౌన్సియేషన్ ఉంది కదా వెంకటేష్ గారు. అదే ఎలా చదువుతారు సంస్కృతం? ఇప్పుడు సంస్కృతం వార్తలు వస్తాయి అప్పుడప్పుడు టీవీలలో. ఎలా చదువుతారు దాన్ని? లిపి లేదు కానీ భాష ఉంది ఉర్దూ కదా. ఉర్దూ హిందీ మిక్స్ అయి ఉంటుంది అన్న మన భారతదేశంలో అయితే. అదే ఎలా ఉంటుంది? అర్థమవుతుందా చదివితే? చదివితే అర్థం కాదు, ట్రాన్స్లేషన్ చేయాల్సిందే. దాశరథి రంగాచార్యుల వారు దాన్ని బట్టే చేశారని చెప్పారు కదా, దానికి అట్లనే అవార్డులు ఇచ్చారు కదా అతనికి. అంటే కాకపోతే ఒప్పుకోకపోగా బ్రాహ్మణ సమాజం అని నేను అనేది. నిజంగా మీరు తెలిసే మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా? అంటే కొన్ని తెలుసో తెలియదు, ఇప్పుడు మీ ద్వారా ఇంకా పూర్తిగా తెలుసుకుంటాం. సో నా దగ్గర 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అన్న దాశరథి రంగాచార్య రాసినటువంటి వేదాలు ఉన్నాయి. మేము వేదాలన్నీ వెతికినాము. ఆ శ్లోకం ఎక్కడ దొరకలే మాకు. ఎందుకంటే రేపు ఎక్కడైనా సువార్త చెప్పినప్పుడు అది క్రోడీకరిస్తామని అంటే ఉండాలి కదా రుజువు. అవునన్న. మాకైతే కనిపించలేదు. ఎవరైనా రుజువులు చూపించగలిగితే సంతోషమే. మరి మీరు చెప్పిన ఇప్పుడు రిఫరెన్స్ ఏదో అన్నారంటే అంటే అది చెబుతున్న రిఫరెన్స్ అందులో లేదని చెప్తున్నాను. అవునా? రిఫరెన్స్ చెప్తున్నారు, రిఫరెన్స్లో ఉండాలి కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలాగైతే సందర్భాన్ని చూస్తున్నామో వారికి కూడా సందర్భాలు ఉంటాయి కదా. మరి ఎక్కడ తీసి మాట్లాడారన్న ఇది? వీళ్ళందరిని అడగాల పట్టుకొని. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి అని అంటే ఎవరైనా ఏదైనా చెప్తే నమ్ముతున్నాం కానీ అది ఉందో లేదో ఎందుకు పరిశీలన చేయట్లేదు? అంటే నమ్ముతాం కానీ పరిశీలించడం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వచ్చాడు ఒక ఆయన ధనంజయ శాస్త్రి అని చెప్పుకున్నాడు, బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాడు, వాళ్ళ నాన్న తిరుపతి దేవస్థానంలో అలివేలమంగ దగ్గర పూజారి అని చెప్పుకున్నాడు, ఈయన బ్రాహ్మణుని చెప్పుకున్నాడు, శ్లోకాలు చెప్పిండు, టెస్ట్మెంట్ చెప్పాడు, ఒక వాక్యం చెప్పి శ్లోకాలు చెప్తూనే ఉన్నాడు. అవునా? తెలుసు కదా మీకు ఈయన? అవునవును తెలుసుకున్నా. మేము 2001లో మీట్ అయినాం. మా దగ్గరే ఫస్ట్ ఆ క్యాసెట్ కూడా రికార్డ్ చేసింది మేమే. సో వాస్తవానికైనా బ్రాహ్మణుడుగా తెలుసా మీలో చాలా మందికి?
అవునన్నా తెలుసు కాపు ఆ, కులస్తుడు కాదు తెలుసు. కాదు అవునండి. కాపు కులస్తుడు బొబ్బిలో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను. వాళ్ళ రిలేటివ్స్ కూడా తెలుసు. సో ఇప్పుడు చిన్నప్పుడు మరి ఇప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్పి ప్రజలను మోసం చేయడం రైటే అంటారా? కాదు. హలో, ఎలాగైతే దాన్ని ఒక వ్యక్తిని ప్రభులోకి నడిపించవచ్చు కదా, అబద్ధం చెప్పి కూడా తప్పు కాదు కదా. అబద్ధం చెప్పకూడదు అన్న, అబద్ధం చెప్పొద్దు, ఉన్న సువార్త వాస్తవం యథార్థం చెప్పాలి. మొత్తానికైతే సువార్త ఏం చెప్పినా ఒక వ్యక్తిని నడిపించడమే కాబట్టి ఎలాగైనా నడిపించవచ్చు, అబద్ధం చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు అంటారా? చెప్పకూడదు. సరే, ఎందుకనంటే ఇది మహా మేధావులు దీన్ని తిమ్మిని బమ్మిని చేశారు వాస్తవం చెప్పాలంటే. సరే, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. పౌలు సువార్త చెప్పుటకు ఇతర గ్రంథాలను కోట్ చేశాడా? దాని సందర్భం ఏంటిది? అందుకే సందర్భం గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి సందర్భాన్ని కూడా చూద్దాం ఒకసారి. ఓకే, దయచేసి మ్యూట్ చేసుకోండి. మాట్లాడుతున్నప్పుడు మ్యూట్లో ఉండి, ప్రశ్న అడిగినప్పుడే అన్మ్యూట్లో ఉంటే ఓకే. సో దైవ ప్రత్యక్షత ఇతర గ్రంథాలలో ఉంటుందా? ఒక గ్రంథంలో ఉంది అని అంటే దేవుడు ఇతర గ్రంథాలలో దైవ ప్రత్యక్షత ఇస్తాడని ఒప్పుకోవాల్సి వస్తుంది. మరి దాన్ని మీరు క్రైస్తవులుగా ఒప్పుకుంటారా? ఒకసారి కీర్తనలు 147, 18, 19 వచనాలు చదువుతారా ఎవరైనా? హలో అండి. ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఉమ్, అవన్నీ కరిగిపోవును. ఉమ్, ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను. తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయెలునకు తెలియజేసెను. 20 వచనం. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. చెప్పండి, ఇప్పుడు దైవిక ప్రత్యక్షత అనేది దేవుడు ప్రత్యక్షత అనేది అంటే ఇప్పుడు అబ్రహాం నుంచి వెళ్ళి చూజ్ చేసుకున్నప్పుడు అదే వాక్యం అనేది మోజెస్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది, అవునండి? హలో, అవును. తనను తాను అబ్రహాముకు బయలుపరుచుకున్నాడు, అంతకుముందు నోవాహుకు బయలుపరుచుకున్నాడు. ఇలా కొద్దిమంది పేర్లు మనకు బైబిల్లోనే ఉన్నాయి. వీరికి కాకుండా దేవుడు ప్రత్యక్షత బయట వాళ్ళకి ఇచ్చాడు, వేరే వాళ్ళకు కూడా ఇచ్చాడు, వేరే వాళ్ళకు కూడా తను కనిపించాడు, తన ప్రత్యక్షతలు ఇచ్చాడు అనుకోవచ్చా? అనుకోలేదండి. హలో, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏదన్నా కానీ ఒక ప్రత్యక్షత అనేది దేవుడు ఇతరులకు ఇచ్చాడు అనుకోవచ్చా, మనం నమ్మొచ్చా? మీరు చెప్తుండగా ఏ జనమునకు ఇలాగ ఇవ్వలేదని. లేదండి. అది ఇప్పుడు వాళ్ళకు కూడా దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడని నమ్ముతున్నారు కదా, చాలా మంది బోధిస్తున్నారు అలాగా. వాళ్ళ కవిశ్వర్లు అంటే వాళ్ళకు కూడా దేవుడు బోధించాడు, వాళ్ళకు కూడా ప్రత్యక్షత ఇచ్చాడు, తనను తాను వారికి కూడా బయలుపరుచుకున్నాడు అని చెప్తున్నారు. వాస్తవమేనా అని అడుగుతున్నాను అందుకే. ఈ వాక్యాన్ని బట్టి అవాస్తవమే. అంటే ఆ జనాంగం ఎవరో కాదు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అనే ఒక మాట నడుస్తుంది కానీ ఈ ప్రాంత జనాలు కూడా వెంకటేష్ గారు, ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాం, మనం ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాం, కాపిడి గురించి మాట్లాడట్లేదు. ఆ, దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎవరికి బయలుపరుచుకున్నాడు అంటే ఫస్ట్ యూదులకు యూదులకు ఇశ్రాయేలు. అబ్రాహాం గారు ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాం తప్పించి ఎవరు బయలుపరచుకోలేదు కదా, అవునా కదండి? అబ్రహాం బయలుపరుచుకున్న తర్వాతనే మోజెస్కి మనకు తెలుసు. సో మనం మళ్ళీ ట్రినిటీ అనే టాపిక్లో దీన్ని మళ్ళీ క్రిస్టల్ క్లియర్ చూస్తాం. దేవుడు తనను తాను ఎవరికి బయలుపరుచుకున్నాడు? మోజెస్కి నేను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్పుకొని ప్రత్యక్షతలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? మోజెస్కి ఎందుకు ఇచ్చాడు? అంతకుముందు ఎవరికైనా ప్రత్యక్షతలు ఇచ్చాడా? దైవ ప్రత్యక్షతలు ఎవరికైనా ఉన్నాయా? అంతకుముందు తన దేవుడనని, తన పేరు ఇది అని ఎవరికైనా చెప్పాడు అంతకుముందు? హలో, చెప్పలేదండి. ఎవరికి చెప్పలేదన్న. చెప్పలేదన్న. చెప్పలేదు. మీకు తెలుసా, ఈవెన్ పాత నిబంధనలోనే క్లారిటీగా చాలా మంది తెలియదు, అవునా అండి? హలో, అవునవును. ఇప్పుడు సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనేది పాత నిబంధనలో అంత క్లారిటీగా ఉందా అండి? హలో, లేదన్న.
ఉమ్? మీరే చెప్పాలా? అంటే బైబిల్లో లేదు, బైబిల్లో కంటే బయట అంత ఇంకా క్లారిటీగా ఉందని అర్థం చేసుకోవచ్చు అప్పుడు. క్రీస్తు లేదన్న ప్రత్యక్షతలు లేదు. నమూనాలు ఉన్నాయి కదా నా పాత నిబంధనలో. ఆ? క్రీస్తుని గురించిన ప్రత్యక్షతలు నమూనాలు నేను అదే ఉన్నాయి కదా. అంటున్నానండి ఏలే గారు, పాత నిబంధనలు ప్రత్యక్షతలు లేవనట్లేదు, నేను వేరే గ్రంథాల గురించి మాట్లాడుతున్నాం. పాత నిబంధనలు యేసు ప్రభువుని గురించిన విషయాలు ఉన్నాయి కానీ ఇంత క్లారిటీగా ఉన్నాయని అడుగుతున్నాను. క్లారిటీగా ఉంటే యూదులు ఎందుకండి ఆయన తృణీకరిస్తారు? సో సందర్భం చూడాలి కదండి. ఇస్రాయేల్ ప్రజలు ఆయన ఒక మానవ రూపంగా బలివ్వడానికి వస్తాడు అనేది అంత వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా ఉన్నందుకు వారు ఎందుకు నమ్మలేదు? వాళ్ళు ఒక రాజుగా ఎక్స్పెక్ట్ చేశారా, ఆయన మానవునికి వచ్చి ప్రాణం పెడతాడని ఎక్స్పెక్ట్ ఇప్పుడు మెస్సయ్య వస్తాడని తెలుసు వాళ్ళకి, క్రీస్తు వస్తాడని తెలుసు, కానీ క్రీస్తు ఇలాగొచ్చి ఇలా మరణిస్తాడని ఎంతమంది తెలుసు అండి? హలో, తెలుగు ఎక్కువ మంది. ఇస్రాయేల్ ప్రజలకు క్రీస్తు వచ్చి బలవుతాడని ఎంతమంది తెలుసు అండి? అసలు తక్కువ తెలియదు. మందికి తెలుసు అన్న, ఎక్కువ మంది తెలియదు. అసలు ఆ ప్రత్యక్షత ఉందా ఎవరికైనా? పాత నిబంధనలో చాలా వాక్యాలు మర్మంగా, అంటే చాలా మందికి అర్థం కాలే అవి. యేసుక్రీస్తు వచ్చి ప్రాణం పెడతాడు, అన్ని జనులను కూడా రక్షించుకుంటాడు అనేది పేతురుకు దర్శించే వరకు చాలా మందికి చాలా విషయాలు అర్థం కాలేదు అక్కడ. సో ఉన్నాయి అని అంటే అర్థమైంది. ఇప్పుడు మనం చదువుకొని మనం వివరించుకోవడం దాన్ని మనకు కొత్త నిబంధన రావడం ద్వారా అర్థమైంది. అవునండి? కొత్త నిబంధన అవును. లేకపోతే అర్థమవుతుండనండి? కాదు హలో, కాదండి. కొత్త నిబంధన వల్ల మనం గ్రహించగలిగాం. మరి కొత్త నిబంధన వల్ల కదా మనం గ్రహించగలిగింది. అలాంటిది మరి ఇప్పుడు వాళ్ళు మన బైబిల్ కంటే ముందే రాసిరని చెప్పుకుంటున్నారు అనుకో, నమ్మొచ్చా? ఇప్పుడు వేదాలు బైబిల్ కంటే ముందే ఉన్నాయి, సో అక్కడే వాళ్ళకి ప్రత్యక్షత ఉంది, మాకు ఈ పని తెలుసు అని చెప్పారు అనుకోండి, నమ్మొచ్చా మరి? లేదన్న, అవన్నీ కూడా క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు రాశారనేది ఒక ఆలోచన. ఉమ్. ఎందుకంటే అప్పటికి దేవనాగరి లిపి ఫుల్లీగా వచ్చేసింది 10 తర్వాతనే, అంటే 5 నుంచి 10 మధ్యలో రాశారనేది ఒక. లేదులేండి, సెకండ్ సెంచరీలోనే స్టార్ట్ అయింది, 2వ శతాబ్దంలోనే క్రీస్తు శకం. అంటే దేవనాగరి లిపి ఫుల్లీగా వచ్చేసింది 10వ శతాబ్దం వరకు వచ్చిందటన్న. ఉమ్. అప్పటికి అవి రిటర్న్ ఫామ్ లోకి వచ్చాయి అనేది ఇప్పుడు అది మహమ్మదీయ. 11వ శతాబ్దంలో రాయబడింది భగవద్గీత. వేదాలు 2వ శతాబ్దంలోనే రాయబడ్డాయి. అప్పుడు దేవనాగరి లిపి లేదు కదన్న 2వ శతాబ్దానికి. ఉంది బ్రదర్, మీరు చూడండి. ఎవరు చెప్పారు? మీరు చెప్పారా, మీరు స్టడీ చేశారా, విన్నారే? నేను వింటున్నాను వీళ్ళది, మన సాంబశివరావు అన్నది, తర్వాత అనిల్ కుమార్ వాళ్ళది ఓకే. వింటుంటే వాళ్ళు అంటే విన్నాను చాలా. మళ్ళీ నవీన్ కుమార్ అన్నది. ఓకే, వాళ్ళు 10వ శతాబ్దం అని మెన్షన్ చేశారా? 10వ అంటే సెకండ్ నుండి 10th కారికి వచ్చేసరికి ఫుల్లీ డెవలప్ అయింది. అదే బ్రదర్, నేనేమంటున్నాను, 2వ శతాబ్దంలోనే స్టార్ట్ అయిందని చెప్తున్నాను. మీరు రిటర్న్ ఫామ్ మాత్రం ఫుల్లీ డెవలప్ అయింది 8th 10th మధ్యలోనే అని చెప్పారన్న. సరే, చూద్దాం. సో దేవుని గురించినటువంటి ప్రత్యక్షత బైబిల్లో తప్పించి బయటి గ్రంథాలలో లేదు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. బయటి గ్రంథాల్లో ఉంది అని నమ్ముతున్నాము అని అంటే బైబిల్ కంటే ముందు ఉందని నమ్ముతున్నారా, బైబిల్ తర్వాత వచ్చిందని నమ్ముతున్నారు? వస్తే కాపీ కొట్టుకున్నంత మాత్రాన అది ప్రత్యక్షత అవుతుందా? లేకపోతే ఇక్కడ నుంచి అటు కాపీ కొట్టిరా, అక్కడ నుండి ఇటు కాపీ కొట్టారా మనోళ్ళు? సో ఇప్పుడు ఇది చాలా అంటే బైబిల్కి చాలా సవాల్తో కూడినటువంటి విషయం అండి. మనం ఏం నమ్ముతున్నాం? ఒకవేళ మనం అది నమ్మినట్లయితే వారి గ్రంథాలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నట్టే, అవునా? అవును. హలో, అవునవునవును. అంటే వాళ్ళ గ్రంథాల్లో కూడా సత్యం ఉంటుందని నమ్ముతున్నట్లే అవుతుందా? నమ్మినట్లు అవుతారు. నమ్మొచ్చు అంటారు అలాగా? లేదని నమ్మకూడదు. సరే, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఒకవేళ మనం నమ్మినా ఏమవుతుందో చూద్దాం. కేవలం పాక్షిక అవగాహన మాత్రమే ఉంటుందండి ఎక్కడైనా కూడా. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలను బట్టి మనకేం తెలుస్తుందంటే, దేవుడు అంట ఈ సృష్టిలో దేవుడు సృజించిన కొన్ని వస్తువులను ధ్యానించడం వలన, కొన్ని వస్తువుల గురించి ఆలోచించడం వలన ఏమవుతుంది అంట, దేవుని గురించినటువంటి పాక్షిక ప్రత్యక్షత కలుగుతుందంట.
నిజమే, సమాజంలో దేవుని గురించిన ప్రత్యక్షత ఉంది, సృష్టిలో ఉంది. ఎలా ఉంది? అది పాక్షికంగా ఉందా, సంపూర్ణంగా ఉందా? హలో, పాక్షికంగా పాక్షికంగానే ఉంది. పాక్షికంగా పాక్షికంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉండదు. ఆ సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మని పుణ్యదాపనిక బలియాగం అనేది అది సంపూర్ణ ప్రత్యక్షత కదా, లోపం లేని ప్రత్యక్షత అది. అవునా అండి? అవును. మరి అది ఉంటుందా? మాట్లాడాలా? ఆయన అవి తెలుగు పదాలన్న సంస్కృత పదాలు కాదు, కాదనేసి అదే దాంట్లో చెప్తున్నాను నేను. అది ముందు అదే చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, అది అయిపోయింది. సో ఇప్పుడు అసలు హెబ్రీ గ్రంథం రాసినప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఎలా రాస్తున్నాడు? యూదులను నమ్మించడానికి, యూదులకు యేసు ప్రభు యొక్క బలియాగం యొక్క ఔషధ వివరించడానికి పాత నిబంధన బలిని వివరిస్తూ అది చెప్పాడు. మీ అందరూ తెలుసు కదా, ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు రక్తం లేకుండా శుద్ధి చేయబడని మీకు తెలియదా? మరి కాబట్టి మీ పాపాలు శుద్ధి కావాలి అని అంటే యేసుక్రీస్తు బలి అయిన అవలసినటువంటి ఔషధం ఉంది అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళకి అంత క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతే. ఎడ్ల యొక్క, కోడల యొక్క, మేకల యొక్క రక్తం పాపములను తీసివేయట అసాధ్యమని హెబ్రీ గ్రంథంలోనే ఉంది. అవునా? దాని మాటలనే కొంత వీళ్ళు ఒకవేళ మార్చి ఏమన్నా మార్ఫింగ్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్పించి ఎక్కడో వేరే గ్రంథంలో అది రాయబడి ఉంది అని చెప్పడం అనేది ఒకసారి ఆలోచించాలా. ఒకసారి ఇది కూడా ఆలోచనే. ఎందుకనంటే బైబిల్ మనం నమ్ముతున్నాం. బైబిల్ అనేది దైవ ప్రత్యక్షత కలిగినటువంటి గ్రంథం. దేవుని యొక్క వాక్కు ఈ 40 మంది ప్రవక్తలకు, 40 మంది రచయితలకు వచ్చినటువంటి వాక్కు. వారు రాస్తేనే మనకు బైబిల్ అయింది. అలాగా మరొక వ్యక్తికి ప్రత్యక్షత వచ్చిందని నమ్మడానికి అసలు అవకాశం లేనటువంటి విషయం. అవునా? అవును. అవునండి. సో ఇప్పుడు ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలకు, యూదులు అనే వాళ్ళకి అదంతా క్రిస్టల్ క్లియర్గా తేట తెల్లంగా అర్థమైనట్లయితే ఒక 13 అధ్యాయాలు హెబ్రీ గ్రంథం రాసి పాత నిబంధన విషయాలను ఉటంకిస్తూ ఆయన 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 ఒక రుజువుపరచడం, యేసుక్రీస్తును మెల్కిసెదెకు క్రమం చొప్పున ఎలా వచ్చాడు, ఆయన యాజకుడు ఎలా అయ్యాడు, ఆయన బలయ్యాడు, దాని అవసరం ఏంటి, ఆయనకు ఎందుకు శరీరం ధరించాల్సి వచ్చింది, ఇవన్నీ వివరించాల్సినటువంటి అవసరం ఏంటి అర్థమైతే అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుందా? ఎక్కడ కూడా మనకి ఏ విషయం క్రిస్టల్ క్లియర్ అట్లా ఉండదు. అంత క్రిస్టల్ క్లియర్గా మనం తెలుగులో చదువుకున్నట్టు వాళ్ళు చెప్పినట్టుగా అది ఎక్కడ ఉంది అని అడిగితే ఎవరి దగ్గర జవాబు లేదు. వాళ్ళు చెప్పిరని వీళ్ళు చెప్పిరని వాళ్ళు బాగుంది కదా అని వాడేసుకోవడం స్టార్ట్ చేసినాం. అవునా? సరే, పౌలు ఏథెన్స్ పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినట్టంటే పౌలు ఏథెన్స్ పట్టణంలోకి వెళ్ళింది ఏం జరిగిందో చూద్దామండి. అందరం అపోస్తుల కార్యం 17వ అధ్యాయం ఒకసారి దాని సందర్భాన్ని గమనించుదాం. గాస్పల్ చెప్పడానికి పౌలు ఏది పడితే అది వాడుకున్నాడని చాలామంది అంటున్నారు. మరి నిజంగానే వాడుకున్నాడా లేదో చూద్దాం ఇప్పుడు. ఏం వాడుకున్నాడో చూద్దాం పౌలు. కాబట్టి ఇప్పుడు ఏదన్నా వాడుకున్నాడని చెప్పేసి ఇక ప్రతి వ్యక్తి లోపల క్రీస్తుని చూడవచ్చు అంటారా అండి? హలో, చూడలేమన్నా, చూడలేం. ఇక ఇప్పుడు అగ్ని దేవునితో పోల్చాడు కాబట్టి ప్రతి అగ్నిలో దేవుని చూడొచ్చు అంటారా? ఇప్పుడు చూడలేమన్నా, కాదు కదా. మరి లేవన్నా. సింహంలో యేసుప్రభుతో పోల్చబడ్డాడు కాబట్టి ఏ సింహం అయినా యేసుప్రభు అని చెప్పొచ్చు అప్పుడు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఇప్పుడు రామతత్వము, కృష్ణతత్వము, రాముల్లో క్రీస్తున్నాడు, కృష్ణుల్లో క్రీస్తున్నాడు అని అంటే రైటే అంటారా? హలో, కాదు మాట్లాడాలి, సీరియస్ విషయం ఇది. రాముల్లో యేసుక్రీస్తున్నాడు, కృష్ణులో కూడా యేసుక్రీస్తున్నాడు అంటున్నారు. ఓకేనా? అది లేదు, కాదు. అది ఎంత బిగ్గెస్ట్ సిన్నో తెలుసా పోని అలా పోల్చడం? అవును. అది అతి భయంకరమైన పాపం, అతి భయంకరమైనటువంటి పాపం. ఎందుకో చూద్దాం ఇప్పుడు. పౌలు సువార్త విషయం వచ్చినప్పుడు ఏం చేశాడో చూద్దాం. 16వ వచనం నుంచి కదండి, ఒకసారి మీరు గమనించవచ్చు. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. చాలా ఏం చూద్దాం ఇక్కడ. పౌలు ఏథెన్సులో వెళ్ళాడు, ఏథెన్స్ ప్రజల కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాడు. ఆ పట్టణం అంట విగ్రహములతో నిండి ఉంటే చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది, దుఃఖం పడ్డాడు ఆ విగ్రహాలను చూసినప్పుడు. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినం సంత విధులతో తన్ను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఎపికూరీలలో, స్తోయికులలోనూ కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదురుబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొనిరి.
అతడు యేసును గురించి పునరుత్థానం గురించి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొని చూడండి. పౌలు దేని గురించి మాట్లాడండి? యేసును గురించి పునరుత్థానం గురించి మాట్లాడాడంట కదా. అవునా అండి? అవునన్నా. అవునవును. దేని గురించి మాట్లాడాడు పౌలు? యేసును గురించి, అతను పునరుత్థానం గురించి మాట్లాడంట. ఏది పడితే అది మాట్లాడండి. లేదండి, మాట్లాడలేదు. ఆ? ఇప్పుడు చాలా మంది దీన్ని కోట్ చేసి ఏం చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు ఆయన మాట్లాడింది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది. ఆయన యేసును గురించి పునరుత్థానం గురించి మాట్లాడు. తర్వాత ఏం జరిగింది? 19వ వచనం, అంతటా వారు అతను వెంటబెట్టుకొని అరెయోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నువ్వు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా. ఇప్పుడు నూతన బోధ అని చెప్పిండా, పాత బోధన? ఇప్పుడు ఆయన కొత్త బోధ చేస్తున్నాడు, ఎప్పుడు వినలేదు అది. కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నావు గనుక వీటి భావమేమి మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందు వినుటయందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారంట. అంటే వాళ్ళకు క్రొత్త సంగతులు వినుటయందు చెప్పుటయందు ఆసక్తి కలిగిన ప్రజలు వీళ్ళు ఎప్పుడు కూడా. పౌలు అరెయోపాగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుతున్నది. ఎందుకు? అనేకమైన విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మీకు భక్తి ఎక్కువ అని చెప్తున్నాడు. ఒక పాజిటివ్ మాట. అయితే నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటించుచున్నా అన్నాడు. చూడండి, పౌలు ఏథెన్స్ పట్టణంలో ప్రవేశించినప్పుడు అనేకమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. అవునా అండి? ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. కానీ పౌలు ఆ విగ్రహాలను ఆధారం చేసుకున్నాడా అండి ఎక్కడైనా సువార్త ప్రకటించడానికి? లేదు, ప్రస్తావించలేదు. లేదన్న. ఎక్కడ ప్రస్తావించలేదు కదా. మరి ఈ రోజు మనం రాముని, కృష్ణుని అందరిని ప్రస్తావించి అందరిలో కృష్ణుడు క్రీస్తున్నాడని మరి వాళ్ళ విగ్రహాలను తీసుకొని, లేకపోతే విగ్రహ సంబంధమైన వ్యక్తులను తీసుకొని సువార్తను ప్రకటించవచ్చు అంటారా? ప్రకటించకూడదు, వాళ్ళ గురించి అసలు సందర్భం కాదు అది. ఎంత భయంకరమైన విషయం. ఇప్పుడు పౌలు ఎక్కడ ప్రకటించాడండి? పౌలు తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్న చూసిన ఆ బలిపీఠం గురించి మాట్లాడుతున్నాడు. పౌలు చదువుకున్నవాడు, పౌలుకు తెలుసు ఆ బలిపీఠం యొక్క చరిత్ర ఏంటో తెలుసు, ఆ బలిపీఠం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసు కదా. అవునా అండి? అవును. రూట్ ఏందండి బలిపీఠానికి? ఆ బలిపీఠం ఎవరికి సంబంధించింది వాస్తవం చెప్పాలంటే? క్రీస్తుకి. యూదులకి. యూదులకు సంబంధించి యూదులకు సంబంధించింది. బలిపీఠం ఎవరు కట్టడం ప్రారంభించారు ఫస్ట్? అబ్రహాం. కదా, యూదులే. అవునా? అవును. అంటే ఇప్పుడు వారు తెలియబడని దేవుడు అని నమ్ముతుంది. వాళ్ళు పెట్టుకున్నది ఏంటి? అన్నిటితో పాటు ఇది కూడా పెట్టుకున్నారు. అంటే చరిత్రలో అది ముందు నుంచి వస్తుంది. అవునా అండి? అవునన్నా. ఇప్పుడు తెలియబడని దేవుడు ఏంటిదంట? ఇప్పుడు ఆ తెలియబడని దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 24, జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి ఇప్పుడు పౌలు? సృష్టికర్త అయినటువంటి యెహోవా గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే వేరే దేవుని ఊహించుకొని మాట్లాడుతున్నాడా? యెహోవా దేవుని గురించి. ఇప్పుడు ఆ తెలియబడని దేవుడు అనే వ్యక్తి యెహోవా అనేటువంటి క్లారిటీతో మాట్లాడుతున్నాడా, క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నాడా? చూడండి, ఇప్పుడు ఆయన ఇంకేమన్నాడు? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. చూడు, దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో దేవుడు ఎంత మహోన్నతుడు. అతడు మనుషుల చేత సేవింపబడాల్సినటువంటి అవసరం లేదు అని నొక్కి చెప్తున్నాడు. అవునా? మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుగు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాసస్థలములకు పొలిమేరలను ఏర్పరచెను. ఆయనలో మన ఎవనికి దూరంగా ఉండువాడు కాదు. చూడండి, దేవుడేనంట తనను తలువులాడి తెలుసుకుంటారని ఒక నిర్ణయ కాలాన్ని పెట్టి దానికి ఒక నివాస స్థలంలో ఆయన పొలిమేరలను కూడా పెట్టినట్టే దేవుడు. అంటే అర్థం ఏంటిది ఇప్పుడు? అంటే ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే అలాగా, ఎవరు పడతారు దేవుని తెలుసుకునే విధంగా ఉందా, లేకపోతే ఆయన యొక్క ప్రమేయం ఉంటేనే తెలుసుకోగలుగుతాడా? హలో, ఆయన ప్రమేయం ఉండాలి. సో అది ఎక్కడి నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాడు? అంటే సృష్టి ఆరంభం విషయం మాట్లాడుతున్నాడు పౌలు. అవునా అండి? అవును.
మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే మనం ఆయన సంతానము అని, మనము దేవుని సంతానం అని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఏమాట చెప్పారండి కవీశ్వరులు? కవీశ్వరులు అనేది గ్రంథం గురించి మాట్లాడుతున్నాడా పౌలు? నానుడి గురించి మాట్లాడుతున్నాడా? హలో, నానుడి గురించి మనవుని గురించి అన్న. మరి నానుడి కదా, గ్రంథం ఎందుకైంది ఇక్కడ? కవీశ్వరులు కొందరు చెప్తున్నారని నానుడి. ఏం నానుడి వస్తుంది? ఆది నుంచి ఒక నానుడి వస్తుంది. మనం అందరం దేవుని పిల్లలమే. దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఏ నానుడు సంతానం అండి అది? గురించి, సంతానం గురించి. సంతానం అంటే దేవుని అందరూ దేవుని సంతానం. సంతానమైన నానుడి. అది ఆ నానుడి వాస్తవమా అబద్ధమా? వాస్తవమే, అక్షర సత్యం. అక్షర సత్యం కదా. మరి ఇప్పుడు అందులో విగ్రహాలతో పోల్చడం కానీ, విగ్రహాలు దేవుడు ఉన్నాడని చెప్పడానికి పౌలు ఏమైనా ప్రస్తావించాడు అంటారా ఇప్పుడు? హలో, లేదన్నా, లేదు. ఏదైనా గ్రంథంలో తీసుకొని చెప్పాడా పౌలు ఇప్పుడు రిఫరెన్స్తో? లేదు. లేదు కదా. ఆరంభము నుండి ఏం మాట్లాడుతా నానుడు, అది మాట చెప్పుకుంటూ వస్తున్నారు. ఎవరు? అందరం దేవుని పిల్లలమే అంటారు. ఇప్పుడు మన చుట్టూన హిందువులు అన్నారండి మనం అందరం దేవుని పిల్లలమే అని? హలో, ఎవరో ఒకరు అంటారు కదా, అవునా అండి? అవును. అవును. అందరూ దేవుడు పుట్టించిన వ్యక్తులమే అని అంటారు. కానీ ఏ దేవుడు అనేది అక్కడ ప్రశ్ననే ఉంటుందా ఉండదా అప్పుడు మళ్ళీ? ఉంటది. ఎంత క్లియర్ చెప్తారు. కాబట్టి మనము దేవుని సంతానం అయి ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైన దేవత్వం పోలేదని తలంపకూడదు. ఎంత క్లియర్గా చెప్తున్నాడండి, అవునా? అవునండి, అవును. అందరం దేవుని సంతానమే. మరి చమత్కార కల్పన వలన అంట. ఒక ఆయన రాశాడు చమత్కార కల్పన. రాముడిలో క్రీస్తే ఉన్నాడు, కృష్ణునిలో క్రీస్తే ఉన్నాడు, అన్నిట్లో క్రీస్తే ఉన్నాడు అని అంటే అది చమత్కారంగా కల్పించబడిన కథనా, నిజమైన కథనా? చమత్కారం. బొమ్మిని చేసే కథనా, వాస్తవమైన కథలు అవి? కల్పన కథలు. కల్పన కథలు కదండి. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తున్నానండి. ఒక మంచి క్వాలిటీ తీసుకున్నారు అనుకో, ఆ మంచి క్వాలిటీ ఎక్కడున్నది దేవునికి సూట్ అవుతుందా, సూట్ అవ్వదండి? మంచిది అవుతుంది. మరి సూట్ అయిన ప్రతిసారి ఆ మంచి దానిలో అది మంచిది ఉంది కాబట్టి, ఆ యొక్క ఒక లక్షణం సూట్ అయింది కాబట్టి ఇప్పుడు అందులోకి వెళ్ళి దేవుని మాట్లాడవచ్చు అంటారు అప్పుడు? వీలు పడదన్న అన్నిసార్లు అట్లా అవుతుంది. మరి అలా చేయడం రాంగ్ అవుతుందా, రైట్ అవుతుందా? కంప్లీట్ రాంగ్. వాళ్ళకి స్వర్గంలో రంభ ఊరేసి ఉన్నట్టు మనకు పరలోకంలో కూడా భార్యలు ఉంటారని చెప్పాడన్న మహానుభావుడు. సరే చూద్దాం. చూడండి ఇప్పుడు ఇంకేమన్నా 20 20 20 30 వర్షం ఆ అజ్ఞాన కాలంలో చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అప్పుడు ఎవరు ఏం చేసుకున్నా కొంచెం దేవుడు చూసి చూడనట్టున్నాడు. కానీ ఇప్పుడు అలా కాదంట. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరంట. అవునా అండి? మరికొందరు దీని గురించి నువ్వు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. చూడండి, మృతుల పునరుత్థానం అనగానే అందరు హేళన చేస్తున్నారు. నిజమని చాలా మంది హేళన చేశారు. అసలు నమ్ముతారా అండి ఎవరైనా మృతుల పునరుత్థానం గురించి? ఇప్పటి కూడా యేసు ప్రభు అసలు గాస్పల్ అనేది దేవుడు ఎలా తీసుకొచ్చాడు? అందుకే మృతుల పునరుత్థానం గురించినటువంటి గాస్పల్ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉండదు కదా, అది క్రీస్తులో తప్పించి. మరి క్రీస్తు సత్యము అని ఏది పడితే సత్యం అవుతుందా? ఏదైనా సత్యం అవుతుందా? క్రీస్తు ఒకటే సత్యమా? క్రీస్తు సత్యం. ఒకటే సత్యం. ఇప్పుడు నేను గాస్పల్ చెప్పాలి కాబట్టి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు కాలం సమయాన్ని బట్టి తెలివిగా మాట్లాడమంటే ఇదేనా? ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, సరే హిందూ భక్తులు అని చెప్పేసి నేను ఇప్పుడు గాస్పల్ చెప్తున్నాను. ఏమన్నాను? చూసినవా, నువ్వు నమ్మారే, నువ్వు పూజించే క్రీస్తు ఎవరో కాదు, క్రీస్తే అని నేను చెప్పొచ్చా? ఇప్పుడు పోలికలు చెప్తున్నాను. చూసినవా, ఇగో కృష్ణుడు యాదవుడు, చూసినవా క్రీస్తు యూదుడు, కృష్ణుడు పశువుల కాపరి, పశువులు కాశాడు, చూసినవా యేసుక్రీస్తును కూడా మంచి కాపరి అన్నది బైబిలు. చూడ కృష్ణుడు నెమలి పెంచదారుడు, చూసినవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మదారుడు. కృష్ణునికి శిష్యులు ఉన్నారు, యేసుప్రభు కూడా శిష్యులు ఉన్నారు. కృష్ణుడు తన శిష్యుల యొక్క అంటే తన
శిష్యుడైనటువంటి తన స్నేహితుడైన కుచేలును పాదాలు పట్టుకున్నాడు. ఎంత మహా అద్భుతమైన ఘట్టం! దేవుడై ఉండి ఒక కుచేలుడైనటువంటి అటుకులు ఇచ్చినందుకు ఆయన పాదాలు పట్టుకున్నాడు. యేసుక్రీస్తు కూడా చూసినావా? తన 12 మంది శిష్యుల పాదాలు కడిగాడు. అంత మహోన్నతుడైనటువంటి దేవుడు. సో కృష్ణుడు మాయ వలన జన్మించాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. కృష్ణుడు ప్రమాదం వచ్చినప్పుడు గోవర్ధనగిరి పర్వతం ఎత్తి యాదవులను రక్షించాడు. యేసుక్రీస్తు కూడా అంత్యదినాల్లో ఒలివల కొండను ఆధారం చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలను రక్షిస్తాడు. చూడ కృష్ణుడు యమునా నదిలో ఉన్నటువంటి సర్పాన్ని జయించి వచ్చినవాడు. యేసుక్రీస్తు కూడా సర్పం అనే సాతాన్ని చితకదొక్కాడు. కృష్ణునికి 1000 మంది ఇంతమంది భార్యలు ఉన్నారు. యేసుక్రీస్తు కూడా కన్యకను వివాహం చేసుకుని సంఘం అనే కన్యకను వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే నేను 50 పాయింట్స్ చెప్తాను. రైట్ అవుతాయా? రాంగ్ అన్న. ఇవన్నీ చెప్తే ఇక మీకు మాకేముంది అంతా ఒకటే ఇళ్ళకే రండి అని అంటారు కదా అంటారు కదా. ఇప్పుడు నేను ప్యూర్గా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. నేను అక్కడ మంచి భక్తున్నే. హిందూగా ఉన్నప్పుడు కూడా నేను మంచి భక్తుని. సో నేను అన్ని పుస్తకాలు అన్ని గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. అన్నిటి గురించి ఆలోచన చేస్తుండేవాడిని. రామాయణం మహాభారతం కావచ్చు, భాగవతం ప్రతి అడుగడుగున అనువాను చూసిన వాడిని. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా పోల్చుకున్నాం అనుకో, ఇప్పుడు నేను ఏదైనా అంటే ఏ కథ అయినా చెప్పుకున్నప్పుడు ప్రతి దాంట్లో నేను యేసుప్రభువుని చూపించగలిగేటువంటి ఏమంటారు ఆ జ్ఞానము పోల్చుకుంటాం. అది చదివినప్పుడు అరే ఇలా వింటున్నప్పుడు మా దానిలో ఇట్లా కూడా ఉందే కదా అని పోల్చుకున్నాం అనుకో, అది పోల్చుకోవచ్చా అండి? ఇప్పుడు దేవుణ్ణి ఏ రూపంతో కానీ ఏ విగ్రహంతో కానీ ఆకాశమందు కానీ భూమి కింద ఉన్న పాతాళమందు కానీ లేకపోతే పైనున్న ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఏ రూపంతో నన్ను పోల్చొచ్చు అంటారా అండి? పోల్చుకోకూడదండి. పోల్చకూడదు. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అలాగే రాముడు అంటే తండ్రి మాట జవదాటని వాడు కాబట్టి యేసుక్రీస్తు కూడా తండ్రి మాటకు లోబడి వచ్చాడు. ఇప్పుడు ఇలా పోల్చుకోవచ్చా? పోల్చుకోకూడదు. నేను భగీరథ ప్రయత్నం స్టోరీ చదువుకున్నప్పుడు నాకు అది కూడా క్రీస్తును పోల్చుకున్నట్టే అనిపించింది. అంటే ఇప్పుడు భగీరథ ప్రయత్నంలో భగీరథుడు అనేటువంటి వ్యక్తి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. తన తాత ముత్తాతలు చనిపోయారు, వాళ్ళని బ్రతికించుకోవడానికి భగీరథుడు తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మకు తపస్సు చేస్తే బ్రహ్మ ఏం చేసిండు? శివునికి ఏమన్నాడు. శివునికి తపస్సు చేస్తే శివుడు ఏమన్నాడు? శివుడు తపస్సు చేస్తే ఆ యొక్క గంగ పరలోకం నుంచి వెళ్ళినటువంటి గంగను కిందికి పంపించాలి భూమి మీదకి. నేరుగా భూమి మీదకి వస్తే భూమి అంతా తట్టుకోలేదని చెప్పేసి తన జటజూటంలో బంధించి ఒక చిన్న దారగా పోస్తే ఆ నది ఆ గంగ ప్రవహించుకుంటూ భూమి మీదకి వెళ్ళి ప్రవహించుకుంటూ దానిలో ఎంతోమంది మునులు తపస్సులు ఇక దాన్ని తాకగానే పరమ పవిత్రం అయిపోతున్నారంట. అది తాకుంటూ భూమి లోపల ఉన్నటువంటి వీళ్ళ తాత ముత్తాతలను దాకానే వాళ్ళు బ్రతికొచ్చారని ఉంది. ఇప్పుడు ఈ స్టోరీ అనుకో, చూసినావా? మానవుడు పాపం చేత నశించిపోతున్నారు. తను చనిపోయినటువంటి మానవులు బ్రతికించాలి అని అంటే దేవుడు దిగి రావాలా? దేవుడు డైరెక్ట్ దిగి వస్తే భూమి తట్టుకోలేదని దేవుడు యేసుక్రీస్తులాగా అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక మానవ రూపకంగా భూమికి ఎదుకొచ్చాడు. ఆయన రక్తము చిందించాడు. పాతిపెట్టబడని రక్తాన్ని ప్రవహించుకుంటే ఇలా రక్తాన్ని ముట్టుకున్న వాళ్ళందరూ పరమ పవిత్రులు అయిపోయారు. ఇప్పుడు ఇలా రిలేటెడ్ చేసుకుంటూ పోతే ఎన్ని స్టోరీల కన్నా రిలేటెడ్ చేసుకోవచ్చు. అవునా అండి? హలో, అల్లుకోవచ్చు అన్న, అల్లుకోవచ్చు, కల్పించుకోవచ్చు కదా. ఇప్పుడు గోల్డ్ను బట్టి రోల్డ్ గోల్డ్ తయారు చేశారు కాబట్టి మళ్ళీ రోల్ గోల్డ్ను గోల్డ్తో పోల్చుకోవచ్చు అంటారా అండి? పోల్చుకోకూడదు. హలో, పోల్చకూడదు అన్న. ఒరిజినల్ వేరే, డూప్లికేట్ వేరేగా. మరి ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ ఒరిజినల్ నుండి వచ్చినట్లయితే డూప్లికేట్ ఆధారం చేసుకొని మళ్ళీ ఒరిజినల్ ప్రూవ్ చేయొచ్చా అండి? చేయకూడదు. అప్పుడు ఒరిజినల్కి అవసరం అండి డూప్లికేట్ యొక్క సపోర్టు? అవసరం లేదన్న, అవసరం లేదు. అవసరం లేదమ్మా. మరి ఆలోచించండి, పౌలు సువార్తకై విగ్రహాలను ప్రస్తావించలేదే. తెలియబడని దేవుడు అని ఉన్న బలిపీఠం మాత్రమే ఉదాహరించాడు. వచనాల సందర్భం గమనిస్తే బైబిల్లో ఉన్న విషయాలను మాత్రమే చెప్పాడు. అవునా? సృష్టికర్త అని, దేవుడు మానవులు సృష్టించాడు అని ఇవన్నీ బైబిల్లో ఉన్న ఉదాహరణలు చెప్పాడా, లేని చెప్పాడా? నెక్స్ట్ కవీశ్వరులు అంటే ఇక్కడ వేరొక గ్రంథమా, నానుడియా? నానుడి నుంచి వెళ్ళి తీసుకున్నాడు కానీ గ్రంథం నుంచి ఏం రిఫరెన్స్లు ఇవ్వలేదే ఆయన ఇక్కడ కూడా. పౌలు దేవుడు ఒక్కడే అన్న మాటను మాత్రమే ఉదాహరించాడు కానీ విగ్రహాలను ఆధారం చేసుకొని సువార్త ప్రకటించాడండి?
పౌలు దేవుని దేనితో పోల్చకూడదని ఖండితంగా చెప్పాడు. అవునండి? భూమి మీద దేని రూపంతో పోల్చకూడదన్నాడా? మళ్ళీ ఆ పోలికతోనే చెప్పాడా దేవుని గురించి? దేనికి ఆపాదించొద్దు, పోల్చకూడదు. దేవునికి పోల్చకూడదని. మరి వీళ్ళు పోల్చే చెప్తున్నారు కదా! ఆల్రెడీ ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు. విచిత్రం కాదా? హ్మ్. సో ఇక్కడ అజ్ఞానం అది. అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని బైబిల్ వారి యొక్క అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని బైబిల్ దేవుని గురించి మాత్రమే చెప్పాడా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూజించే దేవుళ్ళ గురించి చెప్పాడా? బైబిల్ దేవుని గురించి. ఆయన బైబిల్‌లోను దేవుని గురించి చెప్పాడు. ఆయన ఎలా ఉన్నాడు? సృష్టికర్త ఎలా సృష్టించాడు? ఎలా వచ్చాడు? ఎలా కుమారుని పంపాడు? ఇవన్నీ చెప్పాడు గాని, ఆయన పునరుత్థానం ఎలా చెప్పాడు? ఒక దేవుడు ఒక తీర్పు కోసం ఒక నిర్ణయాన్ని ఎలా నిర్ణయించి ఇవన్నీ చెప్పాడు. ఆయన బైబిల్ విషయాలు చెప్పాడు కనుకనే విశ్వసించక వెరివాడు అనుకున్నారు. అవునా అండి? వాళ్ళ గ్రంథాలు చెప్తే వెరివాడు అంటారా అండి? అనరు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలాగా లేఖనాలను ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వక్రీకరించుకుంటున్నారు. సో సేవ చేసినప్పుడు సువార్త చేస్తే ఏం చేసినా పర్వాలేదు, అబద్ధం చెప్పినా పర్వాలేదు, 4 మసాలా కథలు చెప్పినా తప్పులేదనేటువంటి దుస్థితి ఇది మంచిదంటారా అండి? ఏ అబద్ధం సత్య సంబంధమైనది కాదు అని బైబిల్ చెప్తుంది. అవునండి? అవునన్నా, అవునన్నా. అవును. కానీ ఏ అబద్ధం సత్య సంబంధమైనది కాదన్నప్పుడు ఒక అబద్ధాన్ని పట్టుకొని నిజాన్ని ప్రూవ్ చేయడం ఆశ్చర్యకరంగా లేదా? విచిత్రంగా అనిపించలే? అవునండి? అవునన్నా. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి క్యారెక్టర్లు కల్పిత కథలా నిజంగా ఉన్నారా చరిత్రలో? కల్పిత కథలే. మరి కల్పిత కథలను ఆధారం చేసుకొని కల్పిత పాత్రలను ఆధారం చేసుకొని దేవునికి ఆపాదించడం ఏంటండి? హలో, అది పొరపాటు అన్న, కేవలం ఇప్పటి వరకు మేము కూడా ఇవి ఉపయోగించుకున్నాం. పొరపాట పాపమా అది? పాపం, ఘోర పొరపాటు. పాపం. ఎందుకంటే దేవుణ్ణి దేంతో పోల్చొద్దన్న. అదే అది పొరపాట పాపం అని అడుగుతున్నాను అందుకే. పాపం, పెద్ద పాపం. పాపం అన్న, పాపం అది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఎంత పెద్ద పొరపాటు, ఎంత పెద్ద అది చేస్తున్నాం చూడండి. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ఆజ్ఞకు వ్యతిరేకం అండి అది కదా. దేవుని పోల్చకూడదండి, ఎవరితో పోల్చకూడదు దేవుణ్ణి. దేంతో పోల్చకూడదు, ఎవరితో పోల్చకూడదు అని అంటే దాన్ని ఇప్పుడు దాని గుణాన్ని అర్థం చేయించడానికి వాడడానికి ఇందులో దేవుడు ఉన్నాడని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉంది కదండి. దైవత్వపు విలువల్ని దేంతో పోల్చొద్దన్న. అది ఇలా పోల్చడం తప్పన్న. సో ఆలోచించండి. సో ఇది అన్నట్టు. సో మనం ఇమీడియట్ కాంటెక్స్ట్లో ఎప్పుడు కూడా లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించాలి. పౌలును వాడుకుంటున్నాం. ఇప్పుడు పౌలుకు అన్ని జనులకు అన్ని వాళ్ళే ఉన్నాడు, యూదులను సంపాదించుకుని యూదుని వాళ్ళే ఉన్నాడు అంటే దాని అర్థాన్ని కూడా మార్చేసుకున్నాం మనం. అవునండి? సో అది కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ కదా. పౌలు అంట అన్ని జనులను సంపాదించుకోవడానికి అన్ని జనుల వాళ్ళే ఉన్నాడంట, యూదులను సంపాదించుకోవడానికి యూదుని వాళ్ళే ఉన్నాడంట. దాని అర్థం ఏంటండి? హలో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాట్లాడాలా. పౌలు అన్యులను సంపాదించుకోవడానికి అన్యుని వాళ్ళే ఉన్నాడు, యూదును సంపాదించుకోవడానికి యూదుని వాళ్ళే ఉన్నాడు అంటే అర్థం ఏంటి? హలో, యూదుల దగ్గర యూదుల లాగా స్ట్రిక్ట్ గా ధర్మశాస్త్రములకు లోబడిన వాడిలాగా ఉండేదన్న. అన్యులంటేనేమో వాళ్ళలో కలిసిపోయి, అంటే వాళ్ళ అలవాట్లు కాదు, వాళ్ళకున్న ఆ లొకాలిటీలో కలిసిపోయి వాళ్ళకి సత్యమని చెప్పేది. అలా అదే అనుకుంటున్నా. ఓకే, ఇంకా ఎవరైనా? ఓకే, ఆయన అలాగే చెప్పాడు, ఏమైనా చేయొచ్చాను. ఇప్పుడు అంటే ఇప్పుడు వ్యభిచారులను ప్రభులోకి నడిపించాలంటే ఏం చేయాలండి? వ్యభిచారం చేయాలి. అవునా? ఒక ఆయన ఇంటర్ప్రిటేషన్ అలాగే ఉంది. నాట్ ఏ జోక్. నేను సీరియస్గా రికార్డు కూడా పెట్టుకుంటూ పెడతాను. సోకాళ్ళు మహామేధవులందరూ రక్షించాలంటే వైన్ షాప్కి వెళ్ళాలి. అందులోకి వెళ్తేనే వాళ్ళ లాక్రా అవుతాయి. లాక్ వస్తావో ఆటే పోతావో తెలియదు. ఇప్పుడు రీసెంట్ గా ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసుకోవడానికి కూడా ఇది మాట్లాడారు కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా ఉద్యమం స్టార్ట్ అయింది. తెలుసు కదా మీకు, ఏం ఉద్యమం అది? బొట్టు ఉద్యమం.
ఆ, ఓఫిరిజమా సిలువ బొట్టు సిలువ బొట్టు బొట్టు ఉద్యమం. మరి ఇప్పుడు దానివల్ల ఎంతమంది రక్షించుకున్నారంటే ఇప్పుడు అది ఏమైంది అంటే అన్యజనులు రక్షించుకోవడం అంటే అదా అన్యజనులకు అన్యజనుల వల్ల ఉండడం అంటే రాదన్న అది మాట్లాడాలేమో మరి. దానివల్ల కాదు, అది ఉపయోగం కాదన్న, లేదన్న, అది కాదు. వివాదం ఎక్కువైంది తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అది వివాదాస్పదమైనదా నిజంగా దైవత్వంతో సంబంధమైనదా అండి? వివాదం ఆస్పదం. ఆ? ఎంత కామెడీ అంటే నేను ఆ రాసిన పుస్తకం నా దగ్గర నేను చదివాను ఆ పుస్తకం మొత్తము. అందులో ఏమన్నాడంటే అరే ఏంటిది ఆయన ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుని దర్శనం అంటే అది పరలోకం నుండి దిగొచ్చినటువంటి నేరుగా పరలోకం నుండి దిగొచ్చినటువంటి అంశాలు అంటే అండి ఆ పుస్తకం వెనకాల ఏముంటుందో తెలుసా? ఇందులో రాయబడిన ప్రతి అంశము మనిషిని ఒక సొంత ఆలోచన నుంచి కాదు నేరుగా పరలోకం నుండి దిగొచ్చినాయంట. రామతత్వము కృష్ణతత్వం అనే ఆలోచనలు అన్నీ కూడా నమ్మొచ్చా మరి? అంత అబద్ధం అన్నది. నమ్మకూడదు. మరి ఎంత పెద్ద అబద్ధం అండి అక్కడే తెలిపోయింది కదండి పరలోకం నుండి దిగొచ్చినాడు. సరే నా సొంత పైత్యం అనుకున్న వేరుంటది నేరుగా పరలోకం నుండి దిగొచ్చాడు దేవుడే చెప్పాడంటే ఎలా ఉంటదండి? నా అభిప్రాయం చెప్పుకున్నా బాగుండు. ఇప్పుడు నా మహాపరిష్కారం దేవుడు చూపించిన పరిష్కారం ఎందుకంట ఒక స్త్రీ యేసుప్రభు నమ్ముకొని వచ్చి సంఘంలోకి వస్తే పాస్టర్ ఏమో బొట్టు తీయబోతే రానివ్వట్లేదంట. ఇంటికి వెళ్తేనేమో బొట్టు తీసేసినందుకు భర్త తిడుతున్నాడు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో స్త్రీ నలిగిపోతుందని ప్రార్థన చేసుకొని ఆలోచిస్తే దేవుడు ఒక అద్భుతమైన ఆలోచించాడంట. ఏంటిది? అమ్మ ఇలా నలిగిపోవడం ఎందుకు? ఇప్పుడు హైందవ్యంలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు కదా. ఎవరండి వాళ్ళు? శైవులు వైష్ణవులు. శైవులు అడ్డుబొట్టు పెడతారు, వైష్ణవులు నిలుబొట్టు పెడతారు. ఇప్పుడు ఈ 2 కలిపి బొట్టు ఏం చేసుకొని ఒకడు అడ్డుబొట్టు ఒక నిలుబొట్టు వేసుకో అప్పుడు ఏమవుతుంది? బొట్టు పెట్టుకున్నారనే సంతృప్తిని భర్తకు లభిస్తుంది. సో బొట్టు ఉండడం సిలువాకారంలో ఉంది కాబట్టి పాస్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సిలువే కనిపించింది కదా అని చెప్పేసి. ఇది మహా ప్రత్యక్షతనంట. మరి నమ్మొచ్చా? మాస్టర్ దగ్గర ఉందన్న ప్రాబ్లం అంతా. ఇది మహాజ్ఞానమే అండి. పరలోకం నుండి దిగొచ్చిన దివ్య జ్ఞానం ఇదేనా? కాదు. దాని పేరు పరలోకం నుండి వచ్చిన దిగొచ్చిన దివ్య జ్ఞానం అంటే ఇది. తప్పుగా అనుకోకండి. ఎవరైనా భక్తులు అయిన ఫాలోవర్స్ ఉంటే నేను ఎవరి గురించి నా ప్రాబ్లం ఏంటి అంటే లేఖనాన్ని వక్రీకరించడం నా ప్రాబ్లం. నాకు వాళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు. లేఖనాన్ని వక్రీకరిస్తే ఖచ్చితంగా అది ఖండించాల్సిందే. ఏమంటారు? అవునండి. అవునన్నా, అవును. నేను వ్యక్తిని తప్పుపట్టలేదు, వ్యక్తిని ఖండించట్లేదు, బోధన ఖండిస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అభిమానం మీ దగ్గర పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ నేను పరిస్థితిని అబద్ధాన్ని ఖండిస్తున్నాం. ఒకవేళ మీరు నమ్ముతారంటే రుజువుపరచవచ్చు, నో ప్రాబ్లం. ఎవరైనా నమ్ముతున్నాం మేము అది వాస్తవం అందులో తప్పేమున్నదని అడిగితే 100% మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అన్ని జనులకు అన్ని నెలలు ఉండాలంటే అర్థం అదా? నేను అందరిని సంతోషపెట్టడకు అందరికి అన్ని విధాల వాడనై ఉన్నానంటే దాని అర్థం అదేనా? మరి అదే పౌలు గలతీ 1:8 సువార్త విషయం వచ్చినప్పుడు ఏమన్నాడండి? నేను ప్రకటించిన ఈ సువార్త గాక మరి ఒక సువార్తను నేనైనను పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక అన్నాడు. నేను మనుషులను సంతోషపెట్టుకోవాడనైతే క్రీస్తు దాసుడనే కాకపోదును అన్నాడు. పౌలు సువార్త విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఎవరినైనా సంతోషపెట్టాడండి? మరి అక్కడ సువార్త విషయం కాదు, ఏదైతే పౌలు చెప్పినా ఆ సందర్భాన్ని వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తారు? సువార్త విషయంలో ఆయన ఎవరిని సంతోషపెట్టలేదు అన్నాడు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నాడు. మరి పౌలు ఇక్కడ సువార్త విషయం కాంప్రమైజ్ అంట? నేను అన్ని జనుల వాళ్ళు ఉన్న దగ్గర సువార్త విషయం కాంప్రమైజ్ అయ్యండి అండి? నెవర్. దీని సందర్భం వేరు, దీని సందర్భం వేరు. పౌలు ఎక్కడ సువార్త విషయం కాంప్రమైజ్ కాలా. బైబిల్ అంతా కొత్త నిబంధనలో ఎక్కడ కూడా కనిపించదు. మేము ప్రకటించిన ఈ సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన దూత అయినను ప్రకటించి నిలబడి శాపగ్రస్తును కాక మేము సువార్తను చెరపలేదన్నాడు. అందుకే మేము ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోరు అంటే క్రీస్తు దాసుడనే కాకపోతుందంటే నేను సువార్తను ఎక్కడ మార్చలేదంటున్నాడు. ఒకవేళ మారిస్తే వాడు శాపగ్రస్తుడే అంటున్నాడు. కొరంథీలో కూడా ఏమన్నాడు ఆయన?
యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు, మేము మాత్రం సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించినామంటాడు. ఆ సిలువబడిన క్రీస్తుని మరొకరితో పోల్చలేదు ఆయన. అవునండి? హలో. అవునన్నా, అవును. యేసులు అనబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సిలువ వేయబడిన యేసును మాత్రమే ఒక్కడే ప్రకటిస్తున్నారు. ఉన్నాడని చెప్పాడు. మీరు అదే 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఎంత క్లియర్గా మాట్లాడతాడు. మీ మధ్యలో మేము సువార్తను ప్రకటించినప్పుడు జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు పలకలేదంట. పరిశుద్ధాత్మను చూపించే దృష్టాంతములనే ఉపయోగించానన్నాడు. అవునండి? సువార్త విషయంలో పౌలు జ్ఞానాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. ప్రదర్శించాడండి? లేదండి. మొదటి తెస్సలోనిక 2:4 కూడా మీరు సువార్త ప్రకటించడం యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమైనందున. దేవుని సంతోషపెట్టడానికే సువార్తను ప్రకటిస్తున్నాం అన్నాడు, కానీ మనుషులు సంతోషపెట్టడానికి సువార్తను ప్రకటిస్తున్నాను పౌలు ఎక్కడా చెప్పలేదు. మరి ఇక్కడ ఏంటిది? యూదునికి యూదుని వలె ఉన్నాను, అన్ని జనులకు అన్ని వలె ఒకే సందర్భంలో వాడాడు. అది ఏ సందర్భం అంటే, యూదులు సున్నతి గలవారు కాబట్టి వారి మధ్యలో నేను సున్నతి గలవారు లెక్కనే సున్నతి కలిగి పొందిన వ్యక్తి లెక్కనే ప్రవర్తించాను. అన్ని జనులు వారు సున్నతి లేనివారు కాబట్టి వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను సున్నతి లేని వారి వల్లనే ఉన్నాను. వాళ్ళ దగ్గర సున్నతి ప్రస్తావన తీసుకురాలేదు. సున్నతి అవసరత నేను అక్కడ నొక్కి చెప్పలేదు. సున్నతిని ఇంపార్టెన్స్ నేను అక్కడ చెప్పలేదు. వారి మధ్యలో సున్నతి లేని వాళ్ళ వల్లనే ఉన్నానని చెప్పాడు. అదే కదండి సందర్భం. అవునన్నా. హలో. అవునవును. అదే కదా. వాస్తవానికి నేను క్రీస్తునందు నేను అంటే సున్నతి ధర్మశాస్త్రమందు సున్నతి లేని వాడని కాను గాని, సో క్రీస్తునందు నేను హృదయమందు సున్నతి గలవాడని అన్ని జనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను ఆ సున్నతి గలవానిగా నేను ఎక్కడ ప్రవర్తించలేదు అన్నాడు. దాని సందర్భం అవసరం లేదండి. ఎలా పడితే అలా అన్ని జనులను సువార్త ప్రకటించడానికి ఏమైనా చేయొచ్చు అని చెప్తున్నాడు పౌలు. సో ఇది పరిస్థితి. ఇలాగా లేఖనం యొక్క సందర్భానికి వేరుగా, లేఖనం యొక్క భావానికి వేరుగా ఏది పడితే అది చెప్పడము గాస్పల్ కాదండి. దాన్ని ఎలా పడితే అలా మలుచుకోవడానికి కాదు. ఆ పురాణాలు, ఈ పురాణాలు చదివి గిల్గమేష్ పురాణం అని, ఆ పురాణంలో కొంత, ఈ పురాణంలో కొంత అన్ని మిక్స్ చేసుకొని చెప్తే ఎట్లా అవుతుందండి? గాస్పల్ అవుతుందండి అలాగా? కాదన్న, విరుద్ధం. పోనీ గాస్పల్ బైబిల్లో లేదా? సంపూర్ణంగా లోపం ఉందా అండి? బైబిల్లో ఉన్న గాస్పల్ ఎక్కడైనా లోపం ఉందంటారా? లేదన్న, పరిపూర్ణం, సంపూర్ణం. పరిపూర్ణంగా గాస్పల్ ఇవ్వబడిన తర్వాత దానికి ఇంకేం యాడ్ ఆన్ చేస్తామండి? లోపం ఉంటే కదా యాడ్ ఆన్ చేయాల్సింది. మనలో కథ ఎలా ఉందంటే, షోరూమ్ నుంచి వెళ్ళి BMW కార్ తీసుకొని, ఆడి కార్లు తెచ్చుకొని, మనం మారుతి 800కు ఉన్నటువంటి కొన్ని రింగులు, లేకపోతే వాటికి ఉన్నటువంటి కొన్ని స్టిక్కర్స్ దీనికి లోపం ఉందని అంటిపెట్టుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు అది. అవునా? ఇంకా అవమానపరిచినట్టే అన్న, అవమానపరిచినట్టే కదా. అవమానపరిచినట్టు. సో అదే అండి, ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ చూడాలి. అక్కడ ఏ పౌలు ఏ సందర్భంలో మాట్లాడనేది చూడకపోతే, ఎవరైనా ఏ సందర్భంలో చూడకపోతే ఖచ్చితంగా అది మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఓకే. రెండోది వైడర్ కాంటెక్స్ట్ చూడాలి. చుట్టూరా చూడాలి. పుస్తకం మొత్తం చూడాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఎగ్జాంపుల్ చూద్దాం. 1 యోహాను 3:6 ఆయన యందు నిలిచి ఉండేవాడు పాపము చెయ్యడు, పాపము చేయజాలడని చెప్తుంది. ఇది నిజమా, అబద్ధమా? అవునన్న, వాస్తవం, వాక్య సత్యం. అంటే మీలో ఎవరు పాపం చేయట్లేదో చెప్పండి. ఇప్పుడు నాకు నిజంగా కావాలి. ఆయనలో నిలిచి ఉండేవాడు పాపం చేయడు, చేయజాలడు అని ఉంది. మీలో ఎవరు పాపం చేయట్లేదా అండి? నిలిచి ఉండువాడు, ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించేవాడు మాత్రమే చేయలేడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడంట. నిజమా అది? సో అలాంటప్పుడు మీరు ఎవరు ప్రార్థన చేయట్లేదా పాపం చేస్తున్నారంటే? దాని అర్థం చేస్తూ ఉండడు రెగ్యులర్ అట్లా అదే పాపంలో కొనసాగడు అని. అదే పాపంలో కొనసాగడు అని. ఓకే. దీని అర్థం ఏంటి చెప్పండి? బుద్ధిపూర్వకంగా చేయడు. బుద్ధిపూర్వకంగా చేయడానికి అర్థమా? పూర్వకంగా
హలో. పాపము చేయడు చేయజాలడు అంటే ఆ ఆ పాపంలోనే కొనసాగడు, అదే జీవితం అలాగే అని. చెప్తున్నాడా? అంతే అన్న వాడు అంటే మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు అన్న దాని ఇక్కడ సందర్భంలో. ఇప్పుడు ఇది ఆ ప్రస్తావన ఉందా ఇక్కడ? అంటే మీరు పాపము చేయడు అనే దానికి చూడండి ఒకసారి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రం చేసుకొనును. పాపం చేయవాడు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపములను తీసివేయటగా ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియదు, ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడెవడు పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు అంటున్నాడు 6వ వచనంలో అయితే. ఉమ్. చిన్నపిల్లల ఎవని మిమ్మను మోసపరచనీయకుడి. ఉమ్. సరే 9వ వచనం డైరెక్ట్ చూస్తున్నాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచునుగాక, వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. మీరు దాని అర్థం ఏంటి? దేవునిగా మూలంగా పుట్టినవాడు పాపం చేయడంట. దేవుని బీజం అతనిలో ఉన్నది కనుక పాపము చేయజాలడంట. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వచనం అన్యుల దగ్గరికి వెళ్ళి చూపిస్తే నవ్వుకుంటారు వాళ్ళు. అవునా అండి? అంటే అది యేసుప్రభుకే సాధ్యం అన్న. అంటే ఇప్పుడు యేసుప్రభు గురించి చెప్తున్నాడా యోహాను? అంటే ఈ అప్లికేషన్ యేసుప్రభుకి ఇచ్చేద్దాం అయితే. మన గురించి అది. ఇది విశ్వాసుల గురించి చెప్తున్నాడా, యేసుప్రభు గురించి చెప్తున్నాడా? విశ్వాసుల గురించి అది. ఇప్పుడు దీన్ని ఎలా వివరిస్తారు? ఒకవేళ సంఘంలో దీన్ని బోధించాలనుకుంటే ఏం బోధిస్తారు? దేవునిలో నిలిచి ఉన్న వానికి అసలు పాపపు ఆలోచనలు రావను. రావా? వామ్మో, ఇది ఇంకా డేంజర్ ఉంది. వస్తాయి కానీ పాపం చేయరన్న. అమ్మా క్రాంతి, నువ్వు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదబ్బా. నువ్వు డైరెక్ట్ వేరే లోకంలో వెళ్ళిపోవాలా. మాతో ఉంటే కష్టం నీకు. తలంపులు ఆలోచన రావడం పాపం కదా అన్న. పాపాన్ని హృదయంలో అమ్మా ఇది పీట ఇంకా వేయడం ఘోరంగా పాపం. ఉంది మీరు చెప్పేది. తలంపుల ఆలోచన రావడం పాపం కాదా? అయ్యో అదేంటండి ఇంత పెద్ద మాట అంటే అనేశారు. అంటే సహజంగా ప్రకృతిలో మనం వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు అనుకోకుండా ఇప్పుడు సంఘటనలు బైబిలే ఎదురుతాయి చెప్తుంది అన్న. కానీ స్త్రీను మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు వ్యభిచారం చేసినవాడు అని ప్రభువే చెప్పాడు స్వయంగా. వాళ్ళ చూడడం పాపం కాదు, అంటే చూడడం తలంపులు అంటే అన్న, పాపం కాదు, తలంపులు పాపం కాదు అని అంటే. అంటే దాన్ని పీట వేసుకొని హృదయంలో స్థానం ఇవ్వడం, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఖచ్చితంగా అది అది పాపము. సెకండరీ. ఇప్పుడు మళ్ళీ అది కూడా రాంగే. ఇప్పుడు చూస్తేనే పాపం అన్నాడు. మోహపు చూపుతో చూసినప్పుడే పాపం జరిగిపోయింది. మళ్ళీ ఇంకా దాన్ని హృదయంలో పీట వేసుకొని అది మెడిటేషన్ చేస్తున్నారని దాని గురించి మాట్లాడట్లేదు బైబిల్లో. చూడడం అనేది సందర్భంగా ఇష్టపూర్వకంగా చూడడం ఉంటది. ఆకస్మికంగా అనుకోని రీతిలో మొబైల్లో గానీ, దారిలో వెళ్తున్నప్పుడు కానీ సందర్భాలు దాని గురించి కనబడి మాట్లాడట్లేదు. ఇప్పుడు వాస్తవం చెప్పాలి అంటే మీరన్నారు తలంపుల్లో మనం ఏదన్నా అది చేసినప్పుడు పాపం కాదు అంటే అది తలంపులు రాకుండా ఉండగలిగిన వారు ఎంతమంది ఉంటారు అన్న? ఉన్నారా? జస్ట్ నేను ఆ ప్రశ్న అడగలే మీరు అంటున్నారు అంటే తలంపులు రావడం. వస్తాయి. నేనేమనలేదు. అది క్రాంతి అన్నాడు పాపం ఎవరు చేయలేరు అని అంటే ఆలోచనలు కూడా చేయడని ఆయన అన్నారు. దాని మీకెళ్ళి మీరు మాట్లాడారు. నేను దాన్ని ఒప్పుకోలేదు. అందుకే క్రాంతితో నేను ఒప్పుకోలేదు. నేను కాదు, ప్రపంచంలో ఏ భక్తుడు కూడా ఒప్పుకోడు దాన్ని. ఎందుకంటే అందరం పోరాటం చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎలా ఒప్పుకుంటాం? అవునా అండి? అవునన్నా, ఖచ్చితంగా పోరాటం ఉంటూనే ఉంటది బతికేంత కాలం. ఏమో మరి క్రాంతికి ఆ పోరాటం లేకపోవడం ఆశ్చర్యం. అంత పరిశుద్ధుడు అన్నమాట. అట్లని కాదన్న, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి తొందర పాపం చేయడానికి ఇష్టపడ్డాడు కదా అనేది నా ఉద్దేశం. ఉద్దేశం కాదు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ నువ్వు చేసింది ఉద్దేశం వేరు, స్టేట్మెంట్ వేరు. ఇప్పుడు ఉద్దేశం ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఒక లైన్, ఒక ప్యాసేజ్ రాసి ఆ సందర్భంలో చెప్పినప్పుడు ఉద్దేశాన్ని చూడడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక స్టేట్మెంట్ ఏమవుతుంది అని అంటే ఆలోచనలు కూడా పాపం చేయడానికి స్టేట్మెంట్ కదా. ఆలోచనలు పాపం చేయకుండా ఎలా ఉంటాడు క్రైస్తవుడు?
ఆలోచనలో చేసిన స్వతహాగా అయితే క్రియలలో చూపించలేడు కదన్న. అది మళ్ళీ క్రాంతి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఏంటి అని అంటే పాపం అనేది ఆలోచనలు చేస్తాం, మరి క్రియలో కొనసాగడు కాబట్టి అది పాపం కదంటే దేవుని దృష్టికి ఆలోచించినప్పుడే కదా పాపం. ఇప్పుడు పాపం అనేది ఒకవేళ ఆలోచనే పాపం కదా దేవుని దృష్టిలో. రాబర్ట్ గారు మీటింగులు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తున్నాను. చట్టం వేరు, మానవం దృష్టిలో ఉండేటువంటి చట్టం వేరు. నేను పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అయ్యా నేను పలానా వ్యక్తిని చంపాలని ఆలోచన చేస్తున్నారు, దయచేసి ఆలోచన మీరు నన్ను అరెస్ట్ చేసేయండి, లేకపోతే నేను బయటికి వెళ్తే అతను చంపేస్తున్నామని వెళ్ళినా అనుకో పోలీస్ స్టేషన్కి, నన్ను అరెస్ట్ చేస్తారా చేయరా? చేస్తారన్న. అదేంటి క్రాంతి, మీరు ఏ కాలంలో ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఇట్లా బాబు అట్లా బాబు ఏం ప్రాబ్లం అని కనుక్కొని తన కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. అందుకే అతనికి ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ ఎందుకు చేస్తారు? చట్టమే లేదు కదా. ఆలోచన వస్తే అరెస్ట్ చేయమని చట్టం ఎక్కడ ఉంది క్రాంతి? ఏ సెక్షన్ ఉంది చెప్పండి ఆలోచన చేస్తే అరెస్ట్ చేయమని? రుజువు అయితే మా తప్ప, సాక్ష్యాధారాలు అయితేనే తప్ప. మానసిక రోగి అనుకుంటారు అన్న. 4 సార్లు అడుగుతారే పిచ్చోడిని బయటకు పంపిమన్నాడు, మెడల్ బట్టి బయటికి గంటేస్తారు పిచ్చోడు ఉన్నట్టున్నాడు అని. అవునా? అవునన్నా, అవును. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పూరబాబు అంటారు, రెండోసారి వెళ్తే ఏమంటారు? కొంచెం గట్టి గద్దిస్తారు, మూడోసారి వెళ్తే మెడల్ బట్టి బయటికి గంటేమంటారు. అవునా? అవునన్నా. అంతేగాని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి పెడతారు. అదేంటండి? చట్టంలో ఆలోచించినందుకు అరెస్ట్ చేయమని చట్టంలో ఏ సెక్షన్ లేదు. అది మానవ చట్టం. దేవుని దృష్టిలో ఆలోచిస్తేనే పాపం. అవునండి? దేవుని దృష్టిలో క్రియ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవునండి? అవునన్నా. సో సరే, ఇక్కడ పాపం దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. సో ఇక్కడ పాపం అనేది దేని గురించి మాట్లాడుతున్నాడు? నిలిచి ఉండడం అంటే ఏంటిది? క్రైస్తవులు పాపం చేస్తారా? 100% చేస్తారు. క్రైస్తవులు పాపం చేయరని బైబిల్ చెప్పట్లేదు ఎక్కడ కూడా. దాని అర్థం ఏంటిది? పాపం చేయజాలడని అర్థం చాలా ఇంపార్టెంట్. ఇదే పత్రిక మొదటి అధ్యాయంలోనే యోహానే క్లియర్ రాశాడు 1:9 ఏమన్నాడు? మీలో ఎవడైనా పాపం లేదని చెప్పుకొని ఎడల వాడు అబద్ధికుడు, తనను తానే మోసం చేసుకున్నవాడు అవుతాడని. అవునా అండి? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. యోహాను ముందుగానే దాని క్లారిటీ రాశాడు. అవునండి? అవునన్నా, అవును. అంటే విశ్వాసులు అనేవాళ్ళు, క్రైస్తవుల్లో పాపం ఉంటుంది, వాళ్ళు పాపం చేస్తారు. చేసినప్పుడు పాపములు దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన దుర్నీతి నుండి పవిత్రపరిచి మంచిగా వాళ్ళని పాపము నుంచి వెళ్ళి విడిపిస్తాడని చెప్తుంది దేవుడు. అవునండి? అలా చెప్తుందా అసలు? మరి దానికి దీనికి కాంట్రడిక్షన్ ఉన్నట్టుగా లేదా? 1:9కి 3:9కి? అవునన్నా, అంటే నిలిచి ఉన్నవాడు చేయకూడదు చేయడని ఉంది. అక్కడేమో చేస్తారనేది, క్షమాపణ అడిగితే క్షమిస్తాడు అనేది ఉంది. అయితే ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం ఒకటి ఉంది. అసలు మొదటి యోహాను పత్రిక అంతా చదివితే కానీ దీని భావం అర్థం కాదు. అందుకే నేను ఇదేంటి వైడర్ కాంటెక్స్ట్ ఇది. ఇప్పటిదాకా మనం చూసినవి ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, అక్కడే మనం కాంటెక్స్ట్ చూసినాం. 2-3 వచనాలను తేలిపోయేది. ఇది 2-3 వచనాల్లో తేలిపోయే విషయం కాదు. మొదటి యోహాను పత్రిక మొత్తం అర్థం చేసుకుంటే కానీ ఈ పాపం అంటే ఏంటిది అర్థం కాదు. అవునా అండి? అవునన్నా, అవును. అందుకే వైడర్ కాంటెక్స్ట్ చూడాలి. మొదటి యోహాను పత్రిక 5 అధ్యాయాలు కలిపి చూస్తేనే దీని భావం అర్థమవుతుంది. ఏంటిది ఇక్కడ? ఈ బైబిల్ అంతట్లో కూడా మొదటి యోహాను పత్రికలో పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? అసలు యోహానుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష దేనికి సంబంధించింది? ఇప్పుడు ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? పాపం చేయకుండా ఉండడానికి ఈ పుస్తకం రాయబడిందని చెప్తున్నాడు. పిల్లలారా కదా, ముందే రాశాడు కదా, మీరు పాపం చేయకుండడానికి ఈ పత్రిక రాశాను అంటున్నాడు. అవునా అండి? అవునా? కదా? చూడండి, 2:1 నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఏమన్నాడు? అసలు పాపం చేయకుండా ఉండడానికి పత్రిక రాశాను. ఒకవేళ పాపం చేస్తే ఏమంటదంట?
మన పక్షంగా ఏమున్నాడంటే ఉత్తరవాది ఉన్నాడంట కదా, నీతిమంతుడని యేసుక్రీస్తు అన్న ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఆదరిస్తున్నాడు. అవునా? ఎందుకు? అవునన్నా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనట్లే దీని వల్లనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు అబద్ధికుడు, వానిలో సత్యం ఉండదు. ఏంటిదంట? ఆయన వాక్యం ఎవడైతే గైకొనో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచున్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకున్నానో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మొదటి నుండి మీకు పూర్వ ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞని మీకు రాయటలేదు. ఈ పూర్వ ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరి క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను. చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించదు గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణము ఏమీ లేదు. చూడండి, మొదటి యోహాను యొక్క టార్గెట్, మొదటి యోహాను పత్రికలో మొత్తం టార్గెట్ ఏంటి తెలుసా అండి? సహోదరులను ప్రేమించడం, సహోదరులను ప్రేమించకపోవడం. అవునండి? మొదటి యోహాను పత్రికలో యోహాను యొక్క సంపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్, వివరణ, పాపం అనేది దేని గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ? సహోదరుని ప్రేమించకపోవడం, సహోదరుని ప్రేమించకపోవడం గురించి మాట్లాడుతున్నాడు. సహోదరుని ద్వేషించడం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిజంగానే ఆయన యందు నిలిచి ఉండువాడు సహోదరుని ద్వేషించలేడు. యేసుక్రీస్తు ప్రేమ యందు దేవుని యందు నిలిచి ఉండేవాడు సహోదరుని ప్రేమించకుండా ఉండలేడు, ద్వేషించలేడు. ఇది ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం. ఇది ఒక్క మాట కాదండి. మీకు ఇదే అధ్యాయంలో 5 అధ్యాయాలు దీని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. 3వ అధ్యాయంలో అందుకే ఏమన్నాడు? ఎవరే ఎగ్జాంపుల్ తీసుకున్నాడు? అపవాది సంబంధి అని ఎక్కడ చెప్తున్నాడు? నీతిని జరిగింపని ప్రతివాడును తన సహోదరి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అక్కడ పాపము చెయ్యజాలడు అనే సందర్భంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అండి? దేని గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? 3లో ఇప్పుడు 9 చదువుకున్నాం కదా. 3:9లో ఏం చదువుకున్నాము? దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచిండు గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఏ పాపం గురించి మాట్లాడుతున్నాడు? ఇగో దీనిని బట్టి 10వ వచనం, దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అవునా? క్లియర్గా ఇస్తున్నాడు కదా. 11వ వచనం, మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనం కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేను గనుకనే కదా. మరి సహోదరులారా, లోకం మిమ్మల్ని ఉద్దేశించిన ఆశ్చర్యపడకూడదు. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. 15వ వచనం, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఇగో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణమునం పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము. చూడండి, ఏ విషయంలో మాట్లాడుతున్నాడు ఇవన్నీ? సహోదర ప్రేమ. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొంచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏమడిగినాను అది మనకు దొరుకును. అంటే ప్రతిదీ కూడా సహోదర ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. 4:20-21 చదవండి. కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కంటికి కనబడని దేవుని ఎప్పటికీ ప్రేమించలేడు. అవునా అండి? అవునన్నా, అవును. మరి ఏ విషయంలో మాట్లాడుతున్నాడు? దేని గురించి సహోదర ప్రేమ. సహోదర ప్రేమ. 5 నుంచి కూడా చూడండి. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలు నెరవేర్చే వారమైతే దేవుని పిల్లల్ని ప్రేమించున్నామని దాని వలన ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. సో ఇప్పుడు ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు అండి? సహోదర ప్రేమ. 4వ అధ్యాయం సహోదర ప్రేమ, 3వ అధ్యాయం
సహోదర ప్రేమ. 2వ అధ్యాయం సహోదర ప్రేమ. అవునండి? సహోదరుని అవునండి, అవును. ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతుడికి నిత్య జీవం ఉండదు. సహోదరుని ప్రేమించేవాడు మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. సహోదరుని ప్రేమింపని వాడు ఇప్పటికీ అబద్ధికుడే. సహోదరుని ద్వేషించేవాడిలో సత్యము లేదు. సహోదరుని ద్వేషించేవాడు ఏంటిదంట? మరణంలో నిలిచి ఉన్నాడంట. ఎన్ని మాటలండి! కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేడు, కనబడే దేవుని ఎప్పటికీ ప్రేమించలేడు. ఇందులో అన్ని స్టేట్మెంట్సే, డైరెక్ట్ స్టేట్మెంట్స్. అవునా? హలో! మనం కయీను వంటి వారమై ఉండరాదు. కయీను దుష్టుని సంబంధాన్ని తన సహోదరుని ద్వేషించాడు. అంటే క్రైస్తవుడు యేసుక్రీస్తునందు ఉన్నవాడు నిజంగానే దేవుని యందు నిలిచి ఉంటాడు. ఆయన బీజం ఆయన లోపల ఉంటుంది గనక ఏ పాపం చేయడండి? నిజంగా చెప్తున్నాను, 100% సహోదరుని ద్వేషించలేడు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంది అంటే, బాధ కలిగించే విషయం ఏంది అంటే, మనలో చాలామంది క్రైస్తవులం అని చెప్పుకుంటూ, పాస్టర్లం అని చెప్పుకుంటూ కూడా మనలో సహోదరుడు అంటే ఇంకొక సహోదరుని పడనే పడదు. నిజమా కాదా చెప్పండి? నిజమే నిజమే అన్న. ఏ పాపం చేయలేమని బైబిల్ చెప్తుంది, మనం ఏ పాపం చేస్తున్నాం చెప్పండి ఇప్పుడు? ఇప్పుడు బైబిల్ మీరు మోహపు చూపులు చూడలేరని చెప్పట్లేదు. అవునా? అవునండి. జరుగుతుంది శోధించబడతాం. కదా, అవును, శోధన శోధించబడతాం వస్తుంది. కదా. మొబైల్లో నువ్వు తిప్పినప్పుడు కొన్నిసార్లు అనవసరమైన యాడ్స్ వస్తాయి, అనవసరమైనవి కనిపిస్తాయి. చూడమని చెప్పట్లేదు, చూసినా మనం దాన్ని ఎంజాయ్ చేయలేము, అది సెకండరీ విషయం. కానీ అవి జరుగుతాయి మన ద్వారా. కానీ నిజమైన క్రైస్తవుడు చేయనటువంటి ఒక పాపం ఉందండి, అదేంటో తెలుసా అండి? సహోదరుని ద్వేషించలేడు ప్రేమించకపోవడమే. కదా. క్లారిటీ Yes. ఉందా? మిస్ అయింది ఏమన్నా పాయింట్? అవునండి, Quality. వాస్తవం, అదే సత్యం. పైకి కూడా మాట్లాడతాం కానీ లోపల కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఉమ్. అట్లా కూడా ప్రేమను వ్యక్తపరచదు. సో ఇప్పుడు చూద్దాం మనము, ఇక పట్టుకొని 1 యోహాను 3:6, 3:9 పెట్టుకొని ఇక క్రైస్తవుడు పాపం చేయడు, చేయజాలడు అంటే ఏదేదో మాట్లాడితే అర్థం వస్తుంది అండి అక్కడ? అంటే బయటకు చెప్తారు కానీ లోపల ఉంటూనే ఉంటదన్న. బయటికి ఎంత బలగుద్ది చెప్పినా లోపల శవం పోతుందా, చస్తుందా? అవదు గనకనే ఫలాలు చూడలేకపోతుంది. ఎంత సిల్లీగా ఉంటుంది చెప్పండి. ఇక్కడ దేవుడు చెప్పిన మొదటి నుంచి ఇప్పుడు యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞ కదండి, మీరు ఒకరిని అవును. ప్రేమించుకున్నాడు. దీనిని బట్టి మీరు శిష్యులను లోకం తెలుసుకుంటారు. అసలు మొట్టమొదటి నుంచి వినిన ఆజ్ఞ ఒకటే, వినిన వర్తమానం ఒకటే. ప్రతి భక్తుడు దాని గురించి నొక్కి చెప్పాడు. అవునండి? యాకోబు కూడా 2వ అధ్యాయం మొత్తం దాని గురించే మాట్లాడు. విశ్వాస విషయమై మొహమాటం లేని వారుగా ఉండాలా. సంఘంలో బిధవాన్ని ఒక రకంగా, ధనవంతుని ఒక రకంగా చూడకూడదు. ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమనే లేఖనం ఉన్నటి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చే వారైతే బావుగానే ప్రవర్తించిన వారవుదురు అంటున్నాడు. అవునండి? 2:14-17 ఆనాటికి సహోదరైన అన్నవస్త్రం లేక దిగంబలనట్టు కావలసిన వాటిని నేయకుండా చలిగాసుకోండి తృప్తి పొందినని చెప్పిన ప్రయోజనం ఏంటి? అసలు ఫస్ట్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతుంది? ఇవన్నీ సహోదర ప్రేమ గురించి. అవునా అండి? ప్రేమ. 1:20లో కూడా ఏమన్నాడు? ఎవడైనా భక్తిపరుడని తన నోటి కళ్ళం పెట్టుకొనకుండా, అంటే కళ్ళం పెట్టుకోనకుండా తను భక్తిపరుడు అనుకుంటే వ్యర్థమే. ఎందుకంటే దేవుని దృష్టిలో పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలు, విధవరాలను సహాయం చేసి పరిశుద్ధంగా జీవించడమే అంటున్నాడు. అవునా? ఇదంతా కూడా దేని గురించి అండి? సహోదర ప్రేమ గురించి. అవునా? అవునండి. యోహాను 3:17 ఏం చెప్తున్నాడు? అదే చెప్తున్నాడు. ఒకడు ఈ లోక సంబంధమైన జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చుని అంటున్నాడు. అంటే వాస్తవానికి మనం సహోదరులు, ఆయన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టే బద్దులమై ఉన్నాం. అలాంటిది మనకు ఒక జీవనోపాధి ఉంది, ఒక వ్యాపారం ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఒక సంపాదనకు మార్గం ఉంది. కానీ మనలాగా మన సహోదరులు కొంతమందికి అలాంటి జీవనోపాధి ఉండకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, వ్యాపారం లేకపోవచ్చు, సంపాదనకు ఒక మార్గం లేకపోతే మన కళ్ళారా చూస్తూ కూడా మన మార్గంలో నుంచి కాస్త సహాయం చేయకపోతే మన ప్రేమ నిజమైనది అవుతుందా? కాదు. కాదు కదా. అవును. మరి అదే కదా అక్కడ ప్రేమించుకో, ఇది చేయలేమంట, ఈ ద్వేషం చూపించలేమంట, ఈ ప్రేమను కనబరుస్తామంట. అది పాపం చేయడు, చేయజాలడు అంటే. నిజమే కదా. నేను ఒక క్రైస్తవుని, దేవుని మూల పుట్టిన వాడిని, నా శరీరంలోని క్రీస్తు యొక్క శరీరం నా తోటి అవయవాన్ని నేను ఎలా ద్వేషిస్తానండి? అవునా? ఎలా ప్రేమించకుండా ఉండగలుగుతాము? అర్థమవుతుందా అండి? అవునండి, అవును, వాస్తవం. అంటే నేను నిజంగా నీ పాపం చేయలేను, నా వల్ల కాని పాపం ఇదే. నేను నా నిత్య జీవితంలో జరిగే పోరాటాలు వేరు, కానీ నేను సహోదరులను ద్వేషించడం కానీ, సహోదరులను ప్రేమించకుండా ఉండడం కానీ జరగకూడదు నా జీవితంలో. అవునా అండి? Yes.
అందుకే లేఖనం ఎప్పుడు కూడా సందర్భంలో అర్థం చేసుకుంటేనే అది మనకు స్వతంత్రాన్ని ఇస్తుంది. నిజమైన సత్యం మాత్రమే మన స్వతంత్రులుగా చేయగలుగుతుంది. ఏది పడితే అది అర్థం చేసుకుంటే స్వేచ్ఛ ఉంటుందండి మనకి ఇప్పుడు లేఖనంలో? ఉండదు. ఉంటుందా? స్వేచ్ఛ వస్తుందా? ఉండదు. పరిశుద్ధాత్మలో ఆనందం రాదు, ఆనందించలేం. కదా, ఇప్పుడు సత్యం తెలిస్తేనే కదా ఎంత ఆనందంగా ఉంది, ఎంత జాయ్ఫుల్గా ఉంటుంది, ఎంత స్వేచ్ఛ ఉంటుంది. అబ్బా నేను పాపం అంటే ఇన్ని రోజులు లేదో అనుకున్నాను, ఇది కాదు అసలు అంది. ఇప్పుడు ఆ, ఈ తప్పు చేసినోడు గద్దించబడతాడు, సరి చేసుకుంటాడు, పరిశుద్ధాత్మలో ఆనందించడానికి అవకాశం ఉంది. అవునా? సత్యం ద్వారా కలిగే స్వతంత్రాన్ని అనుభవిస్తాం. నిజమా కదండి? అవునన్నా, అవును. ఎందుకు మేము అంత నొక్కి నొక్కి చెప్తున్నాం? లేఖనాల యొక్క సందర్భం ద్వారానే కదండి మనకు స్వేచ్ఛ లభించేది, ఆత్మలో ఆనందించగలిగేది. లేకపోతే ఏది పడితే అర్థం చేసుకుంటే అది నాకు అనవసరమైన గిల్టీని కూడా ఇస్తుంది కదా. అవును. అవునన్నా, స్వతంత్రంగా ఉండలేము. స్వతంత్రంగా ఉండలేం కదా. బానిసత్వంలో ఉండిపోయి మరెక్కువ పాపం చేసే ప్రమాదం ఉంటుంది కదా. అబ్బోయి మన వల్ల కాదని చెప్పేసి అందులోనే కూరుకుపోయే ప్రమాదం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఉంటుంది. సో ఇది అండి బ్రదర్స్ అండ్ సిస్టర్, మనము లేఖనాల యొక్క సందర్భం మిస్ అవుతే ఎంత పొరపాట్లు జరుగుతాయో ఒకసారి ఆలోచించండి. సో అందుకే నిజమైన క్రైస్తవులు ఇష్టపూర్వకంగా ఎలాంటి పాపం చేయలేరండి, పోరాడుతారు. నామకార్థ క్రైస్తవులు పోరాడరు, సహోదరులకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉంటారు. అవునా అండి? Yes. ఇప్పుడు చాలా మంది కొన్ని కథలు వింటున్నాం. ఇప్పుడు నిజమైన సేవకుడు అయితే బయటికి వెళ్ళి తన సంఘంలో ఉన్నటువంటి ఇతర విశ్వాసులతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించలేడు కదా, తన సహోదరుని భార్యతో ఇష్టానుసారంగా అది చేయలేడు. నిజమా కాదండి? ఎంత కంట్రోల్లో ఉంటాడు. విజిటింగ్కి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఒక ఫ్యామిలీతోనో భార్యతో వెళ్తాడు, కానీ ఒంటరిగా ఉన్న మహిళను విజిటింగ్ కూడా చేయలేడు. చేస్తాడా అండి? అవునన్నా, యథార్థవంతులు అది చేయరు కదా. అసలు అలా వెళ్తున్నారంటే తప్పుడు ఉద్దేశం ఉన్నట్టు. అవునా? Yes, అవును. అవునన్నా. సో మరి ఇప్పుడు అది ఎంత భయంకరమైన పాపం అండి? అది సహోదరు విరోధంగా చేసిన పాపమే కదా. అవును. ఇక సామెతల మాటలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మనకు తెలుసు కదండి. అవును. కొంతమంది భక్తులు ఎంత భయంకరమైన మాటలు పలికారండి, అసలు భయం వేస్తుంది కదా. అంటే నేను ఒక భార్యను అది చేసిన అంటే నా భార్యను వాడు తీసుకుపోను కాక అన్నట్టు మాట్లాడతారు. ఎలా ఉంటాయో చూడండి ఆ మాటలు. అవి జీర్ణించుకోదగిన మాటలేనా? భరించగలిగిన మాటలేనా? అవునా అండి? భరించలేము, జీర్ణించుకోలేము. మరి అంటే దాని అర్థం ఏంటిది? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. అవునా? సహోదరుల పట్ల, సహోదరుల పట్ల ఎంత ఎంత అదిగా మనం ఆలోచించాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే లేఖనాలను ఎప్పుడు కూడా దాని సందర్భంలోనే చూడాలి. దాన్ని వేరుగా నువ్వు చూస్తే వేరే విపరీతమైన అర్థాలే వస్తాయి, కానీ సరైన అర్థాన్ని ఎప్పుడు మనము తీసుకోలేము. సో విపరీతమైన అర్థాలు వస్తాయి అవి. సో మన ద్వారా పొరపాట్లు జరుగుతాయి. అయితే నిజమైన క్రైస్తవుడు వాస్తవం చెప్పాలి అని అంటే దేంట్లో ఆనందించలేడు. ఒక చూడాల్సి వచ్చినా, లేకపోతే ఒక చెడు చెడు దృశ్యం చూడాల్సి వచ్చినా కూడా సంతోషించలేడు, ఆనందించలేడు, దానిలో ఎంజాయ్ చేయలేడు, బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. అయ్యో ప్రభా, నన్ను దయచేసి ఇక్కడ నుంచి విడిపించు అని కేకలేస్తాడు. తన హృదయంలో ఒక రోదన స్టార్ట్ అవుతుంది, వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. అవునా? అవునన్నా, లోతు మనసు నొప్పించుకుని మనసు నొప్పించబడుతుంది. చూడండి, ఇప్పుడు లోతున్న కాలంలో సొదొమ గొమొర పట్టణాలు లాంటి పట్టణాలు జీవిస్తున్నప్పుడు అనుదినం తన నీతిగల మనసు నొప్పించుకుని వచ్చాడంట పాపాన్ని చూస్తున్నప్పుడు. అవునా? ఆయన పాపం చేయలేదు, కానీ ఆయన కళ్ళ ముందు పాపం జరుగుతుంది. అవునండి? అవునన్నా, అవునన్నా, నొప్పించుకొని వచ్చిన. అవును, జరుగుతుంది కదా. ఎక్కడ పోయినా పాపమే కనిపిస్తుంది ఆయనకి. ఎక్కడ పోయినా ఇష్టానుసారమైన ప్రవర్తనలు, విగ్రహారాధన, ఇష్టానుసారమైనటువంటి వ్యభిచారము, అన్ని జారత్వాలు ఇష్టం ఉన్నట్టుగా ఉన్నాయి అక్కడ. అవునండి? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో లోతు జీవించాడంటే ఈవెన్ తన ఇంటికి వచ్చిన గెస్టులు వాళ్ళ దగ్గర కూడా పడుకోవడానికి మమ్మల్ని పంపించమని అడుగుతున్నాడంటే ఎంత ఓపెన్గా అడిగే దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు ఎంత పెయిన్ ఉంటుందంటే ఒకసారి ఆలోచించండి. అవునన్నా, చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితులే ఉన్నాయి వాసన చెప్పాలి అంటే. మన పిల్లలు కావచ్చు, నిజంగా కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడైనా ఎంత ధైర్యం, ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత నీతిగా బ్రతకాలా. ఎందుకనంటే నొప్పించుకోవాలి అక్కడ, తప్పదు. ఈరోజు రిలేషన్షిప్స్ లేవండి, వాల్యూస్ చాలా భయంకరంగా పడిపోయినాయి కార్పొరేట్ సంస్థల్లో. అసలు ఈరోజు ఒక క్యారెక్టర్ లేకుండా ఉన్న, తెలుసా మీకు? అసలు వ్యక్తిత్వం అనేది లేదు, తెలుసా అండి? ప్రమోషన్ల కొరకు, ఇంక్రిమెంట్ల కోసం తప్పులు చేయరాని తప్పులు అందరూ చేసేస్తున్నారు.
మేము ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటిదంటే ఒక అమ్మాయికి 4గురితో సంబంధాలు ఉంటున్నాయంట ఆఫీసులలో. ఆలోచించండి. కనీసం 4 అంట. ఈరోజు లేదు. వాల్యూస్ ఎక్కడ ఉన్నాయండి? పాపం ఎంత భయంకరం. మన పిల్లలు క్రైస్తవ విశ్వాసులు అందులోకి వెళ్తున్నప్పుడు మీ ప్రార్థన, మీ కేర్, మీ యొక్క హెచ్చరికలు ఎంత ఉండాలో ఆలోచించండి ఇప్పుడు. ఏమంటారు? అవునన్నా. సో సరే, మన టాపిక్ అది కాదు కానీ ఇక్కడ చెప్తున్నాం పాపం జరిగే ప్రమాదాలు. ఇప్పుడు మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సో ఎంత జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్తున్నాను. అది నిజంగానే నాకు ఇప్పుడు సందర్భమైన విషయము. సో అది మరొక సందర్భం మాట. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ చూసుకుంటున్నాం కాబట్టి ఇంటర్ప్రిటేషన్లో సో మనం కాంటెక్స్ట్ చూస్తున్నాం. సందర్భానుసారంగా గమనించాలి వాక్యాలని. సో అందులో మొట్టమొదటిగా ఇమీడియట్ కాంటెక్స్ట్ అక్కడే ఉండే కాంటెక్స్ట్లో చూసాం. అలాంటి లేఖనాలు కొన్ని చూసాం. రెండోది అక్కడ దొరకలేదు అంటే అర్థం ఏంటిదండి? పుస్తకం మొత్తం చూడాలి కదా. వైడర్ కాంటెక్స్ట్ అంటాం. చుట్టూరా చూడాలి, అధ్యాయం మొత్తం చూడాల్సి వస్తుంది, లేదా కొన్నిసార్లు ఆ పుస్తకం అంతా చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మొదటి యోహాన్లో యోహాన్ యొక్క ఉద్దేశం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఎందుకంటే యోహాను తప్పించి ప్రేమ గురించి ఇంత విపులంగా రాసిన అంటే పౌలు ఒక్కటి మొదటి కొరింథీ 13వ అధ్యాయం వదిలేస్తే ఇంకా యోహాను సువార్తలో కానీ లేకపోతే యోహాను మొదటి పత్రికలు కానీ ప్రేమ గురించినటువంటి ప్రస్తావన లోతుగా రాసింది ఈయననే. దేవుని ప్రేమ గురించి అయినా, క్రీస్తు ప్రేమ గురించి అయినా, మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం గురించి అయినా ఈయనలాగా ఎవరు ఎంత లోతుగా రాయలేదు. అవునా అండి? అవునండి. అవునన్నా. సో దేవుని ప్రేమ గురించి రాసిన, క్రీస్తు ప్రేమ గురించి రాసిన, సహోదర ప్రేమ గురించి రాసిన, ఆజ్ఞల గురించి రాసిన ఈయన ఎక్కువగా ప్రస్తావించాడు. మీరు యోహాను సువార్తలు కూడా చాలా చూస్తారు మీరు క్రిస్టల్ క్లియర్గా. అవును. సో డియర్ బ్రదర్స్, ఇది అండి. ఇంకా వైడర్ కాంటెక్స్ట్లో చూడాలి. ఆయన ఏ కాంటెక్స్ట్ యోహాను దేని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకే ముందే చెప్పాడు, మనం పాపం చేస్తాం, పాపం చేసినాడు ఒప్పుకోవాలి. పాపం లేదని చెప్పుకుంటే అబద్ధికులమే, మోసం చేసుకున్నట్టే అవుతుంది. ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు, మనల్ని పాపం నుండి దేవుడు దూరపరుస్తాడు. రెండో అధ్యాయం కూడా నేను చెప్తాను, మీరు పాపం చేయకుండడానికి ఇది రాశాను. అయితే పాపం చేసినా కూడా మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు ఉత్తరవాదు ఉన్నాడు, యేసుక్రీస్తు అనే నీతివంతుడైనటువంటి ఒక ఉత్తరవాదు ఉన్నాడు. అలా అని చెప్పేసి ఆడ పాపం చేయమని చెప్పట్లేదు. ఏమంటున్నాడు? సహోదరులు మాత్రం దేశించే పాపం గురించే మాట్లాడుతున్నాడు. అవునండి? క్రిస్టల్ క్లియర్గా ఆజ్ఞలు పాటించాలి. అక్కడ ఆజ్ఞ అనేది దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఆజ్ఞాతిక్రమం అనేది ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అండి? సహోదరుని ప్రేమ గురించి. సహోదర ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. ఆజ్ఞాతిక్రమం అనేది ఇది ఏదోన్ తోటలో ఉన్న ఆజ్ఞాతిక్రమం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. అవునా అండి? కదా. యోహాను ఆజ్ఞాతిక్రమం అనే పాపం అనే మాటను ఏ సందర్భంలో వాడారంటే ఇక్కడ ఇంపార్టెంట్. ఏ ఆజ్ఞ గురించి మాట్లాడండి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమనేటువంటి ఆజ్ఞ గురించే మాట్లాడు. అవునండి? అవునన్నా. అవును. సో కాబట్టి అట్లా ప్రతి మాట ప్రతి సందర్భంలో చూసుకుంటూ వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. థ్యాంక్ యూ. మీరు ఇలా ప్రతి వాక్యాన్ని మీరు బోధిస్తున్నప్పుడు స్టడీ చేయండి, సందర్భాన్ని గమనించండి. మీకేమన్నా అప్పటి వరకు ఎలాగా ఈ క్లాస్ అయిపోయే వరకు ఎలాగా మేము అనే బాధ పెయిన్ ఉంటే నాతో పంచుకోండి. మీకు నేను కొన్ని పుస్తకాలు లేకపోతే కొన్ని కామెంటరీస్ మీకు గైడ్ చేస్తాను, అవి తెచ్చుకోండి దయచేసి. చదువుకోండి, తప్పేం లేదు. 4-5 పుస్తకాలు స్టడీ చేస్తే నష్టమేం లేదు కదండి మనం సత్యం చెప్పడానికి. సో థ్యాంక్ యూ. ఒప్పుకుంటే క్షమించబడతాం అనేది అది ప్రేమించకపోవడం అనే పాపానికి సంబంధించిందన్న. ఇంకా మామూలుగా ఒప్పుకుంటే క్షమించబడతాం అనేది మొదటి అధ్యాయంలో మాట. అది ఏ పాపం గురించి అయినా అన్వయించుకోవచ్చు. అది యూనివర్సల్ వర్డ్. అది ఏ పాపం అయినా దేవుడు నమ్మదగిన వాడిని ప్రతి పాపం అని అక్కడ మెన్షన్, ప్రతి పాపం అయినా పవిత్రపరుస్తాడు. మనం ఏ పాపం చేసినా ఆ పాపం నుంచి పవిత్రపరుస్తాడు. ఓకే. ఓకే అండి.